ఇంటికి వచ్చేసరికి పిల్లులా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ. ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు దురుపదాం పదా. ఆళం వేసుందిరా. చచ్చావన్నమాట. ఏం చేస్తాం? పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? రండి రండి. ఎవరు? రాంబాబా, ఆగండి ఆగండి. ఎంతక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు. ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన. చాలా చాలా థాంక్స్ థాంక్స్ అండి. అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఆ, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు. నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. నాన్న, చిట్టి. ఏమండి పొరపాటు అయిపోయిందండి. చిట్టి. ఏమండి ఏమండి నా మాట వినండి. చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబు. ఏమండి? బాబు. ఏమండి? ఏమండి? నాన్న. బాబు, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఏ దుర్బుద్ధి లేదు. మీకు తెలుసుగా, మా ఒక్కగానొక్క సంతానం చిట్టికి 20 ఏళ్ళు దాటకుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి. ఏమండి? అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కాగులించుకుని బావురుమంటుంది మా కాంతం. బాబు, నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయనా. పాప మీరేం చేస్తారులేండి. ఆవిడ వద్దులేండి. ఆపావేం బాబు? ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగాలు లేవు, అన్ని శివరంజల్లే. షాబాబాబాబా, చంపేస్తుందిరా. పైగా పిచ్చి ఒకటి. దొందేలేరా పిచ్చిమాలోకాలు. ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది. ఆయన ఏదో వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైనవి అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు. రై, వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటరా. కరెక్టేరా. ఎవరు? అక్క ఏమో మన మాటలు విందో ఏమిటో గొడవ. ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా. ఎవరది? ఒక్కసారి తలుపుయండి సార్. ఆవిడ కదరా? నమస్కారం రాంబాబు నమస్కారం. గారు. రండి, రండి, రండి. చెప్పండి. మీరు ఎన్నో ప్రేమ పెళ్లిళ్ళు చేయించారని విన్నాం. ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం. వెరీ గుడ్. ఇంతకీ పెళ్ళెవరికి? మీ మనవడకా? కాదండి, మాకే. మీకా? ఈ వయసులోనా? ఎందుకు పెళ్లి? ఏం సాధిద్దామని? మేమిద్దరం గత 60 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం. మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఓహో, ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా? లేదండి, ఇప్పటికి వాళ్ళు పోయారు. ఆ, ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు. ఓకే. నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిళ్ళు జరిపించడం నా జీవిత లక్ష్యం. చెప్పండి, మీకే టైప్ పెళ్లి కావాలి? దండల పెళ్లి, మంత్రాల పెళ్లి, సంతకాల పెళ్లి, విప్లవం పెళ్లి, ఇలా 4 టైపులు ఉన్నాయి. మీకే టైప్ కావాలి? మంత్రాల పెళ్లే జరిపించండి బాబు. అయ్యా, మంగళసూత్ర ధారణ కానివ్వండి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంటే బధ్నామి శుభకే త్వం జీవ సరదాం శతం. నూతన వధువులను పెద్దలంతా ఆశీర్వదించండి. అయ్యా చిత్తం. శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇదేమిటండి ఇలా విచిత్రంగా విసిస్తున్నారు అక్షంతలు? ఏమీ లేదండి, మీరు పెద్దవాళ్ళు కదా, మేము మిమ్మల్ని డైరెక్ట్ గా అంతే, ఆశీర్వదించకూడదు. అంతే. అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశాం అన్నమాట. అలా విసిరితే పైనున్న ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే లెక్క. అలాగా, సంతోషం. నీకేదో టెలిగ్రామ్ వచ్చిందా? ఏంట్రా, నాకు టెలిగ్రామా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇదేని సీరియస్ మ్యాటరా? మా నాన్నగారికి ఒంట్లో బాగలేదట. లే ఉత్తినే మా పోరగాన్ని ఇరికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గంతేగాని నా ఒంటికి ఏమైందివా? ఇది శంకరాభరణం, 100 సంవత్సరాల బొమ్మబాయి. చూడుండ్రి, కొందరికి
పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది. గానికి పటేల్ గట్ల కాదు. పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం పై ఏదో మా అత్తగారికి ఈడ భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చడికేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రామునేసం శోభన్ బాబు కట్టింది, సీత వేసం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమగిట్ల గొప్ప తరం తిరిగిందనుకో రాదు. ఏందో తెలుసా అది మన కైకేయిలే గది మందర మాటింది పోయి గంతే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది. ఎవ్వరతానికి మన గుమ్మరతానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడెప్పుడు నాకు 2 వరాలు ఇస్తానంటివి, అవి ఇస్తానన్నా. ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి అన్నాడు. గైత తీసుకపోవు అన్నాడు. పైలి వరం ఏందో తెలుసా? మన రామస్వామి చదవాలి. దూసరి వరం ఏంది? నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మర వెరిగింత శ్రద్ధ మారాలి కమ్మరిని మరిందనుకో. ఇగో పెళ్ళమా, నేను పనుకుంటున్నా. మన పూరగాడు వస్తుంది గాని దాని సంగతి నువ్వు చూసుకో. రారా సూరి. నానేమిటో ఇలా పడిపోయాడు? ఒంట్లో బాగలేదా? అవునరా పాపం, నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి. మంచం ఎక్కాడా? ఏది నేల మీదగా పడుకున్నాడు? అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది. రామరామా, అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా. సూరి, నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము. అమ్మా, నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి. నేననేది అది కాదురా. అదంతే, ఆ విషయం వదిలే. పాప నాన్న ఒంట్లో బాగుండేదే. అవును బిడ్డ, సైన్మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు జించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతది? గట్ల గుండెల్లో ఒక్కటే మంట. అలాగా పాపం. పోన్లే నాన్న, ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో. రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానికేమో నేను తీసుకెళ్దాం అనుకున్నాను. నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. గట్లనా? అయితే నా ఒంట్లో మంచిగున్నది బిడ్డ. షేర్ తీర్న అడివి రాముడు లెక్కున్నా పారి పోదాం పద. అంటే నీ వారం అంతా అబద్ధమైన అనమాట. గంతే అనుకోరా? అదెంత అబద్ధమో నా పాత సినిమాల విషయం కూడా అంతే అబద్ధం. గట్లనా? అంతే అనుకోరా? అదే నీ తండ్రి ఏం రావు గట్ల కొట్టే దెబ్బ. చూడన్న, ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ ఇవ్వకు. అవతల నా చదువు పాడైపోతుంది. ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అక్కడ. అప్పుడే వచ్చేసావరా? వెళ్ళే పని అయిపోయిందిరా. నాన్నగారికి ఎలా ఉంది? ఆయనకే బాగా దుండు ముక్కలా చింతపక్కలా ఉన్నాడు. సినిమా కథలకు చెప్పుకుంటూ. ఏమిటి పెళ్ళా? మరే. ఏ టైపు? విప్లవం పెళ్లి. ఇవిగో దండలు. అయితే కానీ ఇదిగోండి అమ్మా, మార్చుకోండి. అక్షంతలు తీసుకోండి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు రా. సారీ. ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీయించుకుని ఒక కాపీ మాకు పంపించండి. ఇలాగే గోడ తగిలించేస్తా. రండి, అలాగే. వస్తామండి. రా బాబు. అమ్మయ్యా, 50వ పెళ్లి కూడా చేయించేశారా? ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. సరే సరే, ఇన్ని పెళ్లి చేయించావు సరే. నీ పెళ్లి మాట ఏమిటి? నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు? రే నేను అడిగేది నీ పెళ్లి మాటరా. ఏమిట్రా మాట్లాడో? వస్తుంది, ఆ రోజు వస్తుందిరా. ఇలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను? ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి, తను నేను ప్రేమించేసుకోవాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఆ పిల్లకి 4 చేతులు 16 పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా? అలాగైతే జన్మని పెళ్లి కాదు రే. అలా ఏం కాదురా, ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగరై ఉండాలి. అంటే నాలాగానా? కాదు, నాలాగా. నడక అందంగా ఉండాలి, అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు. కళైన మొహం ఉండాలి, కంఠస్వరం అందంగా ఉండాలి. ఏమండి గొంతు మార్చి పిలిచేవారు ఆస్కల్. ఒట్టురా, నేను కాదు. ఏమండి ఇప్పుడేమంటావు? ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు? కిచి కిచి కండ్రి, కిచి 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 కలారే. మీరే కంగారు పడకండి, మా వాడు తెలుగువాడే. కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చికల భాష మాట్లాడతారులేండి. మీరు రండి. నీతో ముఖ్యమైన పనుండి వచ్చాను. చెప్పండి, తక్కువ చేస్తాం. ఈ రూమ్ అద్దెకి కావాలన్నా సరే 5 నిమిషాల్లో ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండాలో పడుకోవాలి. అవునండి, ఇప్పుడే వెళ్ళిపోతాం. అవేం అక్కర్లేదండి, నాకు 100 రూపాయలు అప్పు కావాలి. కచారే కుచ్చ కిచకిచా. మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు. మా వారికి బాధ అనిపించిన ఆ భాష వచ్చేస్తుంది. ఒరే రాముడు, తెలుగులోకి వచ్చాయి. ఆవిడ 100 రూపాయలు అప్పు అడుగుతున్నారా? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఆ. ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలే కదా. ఆవిడ అడిగితే 100 ఏమిటి, 50 రూపాయలైనా సరే ఇస్తాను.
ఆనందమా బాధ నాకు కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. అక్కడ నేను సర్దుకోలేక చేస్తున్నాను. నీకే హరుసు పోయిందా? హరుసు పోయింది. ఓహో కాస్త అర్థమే చెప్పరా. హరుసు పోయిందిరా, హరుసు. పరసు పోయిందా? వందలో రెండు సత్తా. పొందా నా పొందా 50 రూపాయలు. ఎలారా? అదే మరి ఎలా? ఎలా చెప్పు అదే చెప్పు. ఇది అమ్మేసి పట్టరా త్వరగా. ప్రెస్టేజ్ క్వశ్చన్. అలాగే నువ్వు జాగ్రత్త ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉండు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ వాచి ఆగిపోయింది, కొద్దిగా కీ ఇప్పించుకొద్దామని. కీ ఇవ్వటానికి బజార్ ఎందుకండి? ఇటు ఇవ్వండి, నేను ఇస్తాను. అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి, కాస్త కళాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి. నువ్వు వెళ్ళరా. ఆగండి, ఇంకా 9 కూడా కాలేదు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెరిచి ఉండరు. పట్టేశారు, తెలివైన మనిషి, కనిపెట్టేశారు. పదునైన బుర్ర. మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మీ పర్సు. కిచ్చ కిచ కిచ కిచ్చ. ఆపో, పిచ్చికలు వద్దు, పర్సు తీసుకో ముందు. థ్యాంక్స్ అండి. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న సాయంత్రం నేను కాలేజ్ నుంచి వస్తుంటే అదే బస్సులో మీరు ఎక్కారు. మీ పర్సు జారి సీట్లో పడిపోయింది. మీరు చూసుకోకుండా దిగిపోయారు. ఏమిటో, నేను ఎప్పుడు అంతే, ఒట్టి తొందర మనిషిని. పర్సులో ఉన్న మీ అడ్రస్ చూశాను. ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లో చదివి ఉండటం చేత కాస్త చనువు తీసుకుని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. వస్తానండి. ఒక్క నిమిషం, కాస్త కాఫీ తాగెళ్తురు గాని. వద్దండి, కాలేజీకి టైం అయింది. అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? మ్మ్హ్మ్. కనుక్కోండి, చూద్దాం. బాయ్. యా! యా! జనక జనకన జనక జాచ, జనక జనకన జనక జాచ, జనక జనకన జనక జాచ. పూరకం పొందేటి ఫుల్ డాన్స్ ఏమిట్రా? సంబరం పట్టలేక. సంబరం ఏంట్రా నీ మొహం? ఆ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతాం చెప్పలేదు కదా. ఓరి పిచ్చి సన్నాసి, ఒక్కసారి మోకాలు గొక్కో మెదడు పనిచేస్తుంది. గోక్కున్నా పని చేస్తోంది, చెప్పు. నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబరు 25. ఆ బస్సు రూట్ లో ఏ కాలేజ్ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నట్టే కదా. సింపుల్. నిజమే రోయ్. నిజమేనా? కరెక్టే. ఒరే రాముడు, నాన్న రాంబాబు, ఒరే రాముడు, నాన్న రాంబాబు, ఒరే రాముడు. నాన్న. ఆగండి, మీరు ఆగండి. ఎందుకు లేవడం నేను చూస్తా కదా. ఎందుకు లేవడం? ఎవరు? నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు? ఒరే రాముడు, బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడైన్ వాయిస్తున్నారు. అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో, ఏమైంది బాబు? అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కళ కన్నాను. కలగన్నావా? పగటి పుట్ట కలగన్నావా? కళ అంటే అది కళ కాదు అక్కయ్య గారు. మరే కళ అంటే బాబు, చిట్టి. ఏమండి? ఏమండి? అయ్యో అయ్యో, మా చిట్టి కూడా ఇంతే బాబు. వదలండి. ఎప్పుడు పగటి కళ్ళ కంటూ ఉండేవాడు. ఏమండి? ఏమిటండి ఇది? బాగుందండి, వదలండి. చిట్టి, ప్లీజ్, నాన్న. వదలండి, ప్లీజ్. బాబు. నిజమే సీత, నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకు ఉండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్, వాలీబాల్, బేస్బాల్, బాస్కెట్బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు. మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఎవరే సీత? నేనండి సూరిబాబుని. ఎవరు? శూర్పణఖవా? సూర్పణకని తాటకని కాదు అత్తయ్య గారు, నేను మగవాధవని. మీరు మరీ లింగ భేదాలను కూడా గమనించకపోతే ఎలా? నేను సూరిబాబుని. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి. చూపు మందగించింది, వినికిడి సన్నబడింది. మీ వంట ఎలా ఉంది ఇప్పుడు? నీలో నువ్వు గొణుకోకు నాయనా, కాస్త వినబడేలా మాట్లాడు. మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను, అనుభవిస్తున్నాను. అలా బాధపడితే ఎలా బాబు? పెద్దదాన్ని, జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా. ఈ మాట మాత్రం బాగా వినిపించింది. మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు? నా వాయిస్ ఎలా మార్చమంటారు? మామూలుగా లైటా, మీడియమా, స్ట్రాంగా? ఎలాగోలా ఆ శుభవార్త ముందు మా అమ్మకు చెప్పండి. మీ పెద్దమ్మాయి సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు.
నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర ఏమిటి బాబు పిండి మరకెళ్ళింది కదా, అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, పిండి మర ఓనరే. పిల్ల మాకు నచ్చింది, కట్నకారుకు లేదు అక్కర్లేదు, త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు. ఏమైనా అర్థమైందా? ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా. నీ చెప్పలే? చల్లటి మాట చెప్పావు నాయనా. నీ దయ వల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజూ నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. అత్తయ్య గారు, ఇంకో చిన్న మాట. ఆ ముహూర్తానికే నేను కూడా సీతమిళ్ళ 3 ముళ్ళు వేసేస్తే పనిలో పని, ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా. ఏమంటారు? ఏమ్మా? అవునమ్మా, ఆయన చెప్పింది సబబుగానే ఉంది. అటు చూడమ్మా, నీ పెద్ద తమ్ముడు రంగని చూడు. వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి? అమ్మా, హాల్నా పాలనా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవు కిందో, దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు. పోన్లేమ్మా, తమ్ముడేవైతే నీకే. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా, హాయిగా సుఖపడు. అమ్మా, ఇదే చెప్తున్నాను. 600 సరే, తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోనమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారు కొండి. ఏమండి, ప్లీజ్. అర్థమైంది సీత. మీ తమ్ముడికి ఒక ఉద్యోగం చూసి పెట్టాలి, అంతే కదా. చూస్తాను, చస్తానా? మొన్నటిదాకా పెళ్లి కొడుకుల కన్నా విధాల చేతులు పట్టుకున్నాను, ఇవాటి నుంచి ఉద్యోగాలు ఇచ్చే కుక్కల కాళ్ళు పట్టుకుంటాను. తప్పుతుందా? రేయ్, కాలేజ్ వదిలేరా? ఇంకా వదలలేదురా. క్లాస్ రూమ్ లోంచి ఎవరు బయటకు రావడం లేదు. రావుడు వచ్చేస్తుందిరా, శాంతి వచ్చేస్తుంది. ఓకే, నువ్వు వెళ్ళిపో. ఇద్దరం నిలబడితే శాంతి తన లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు. వెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్. రేయ్, ఇటు. పట్టుకోండి. రేయ్, ఇది అన్యాయం రా. రేయ్, దొరకరా. రేయ్, ఆగరా. రేయ్, చంపేస్తాను. దొరకరా. రేయ్, నిన్నేరా. దయచేసి ఆగరా. ఇడియట్, నా పరిస్థితులు పారిపోతావా దొంగ రాస్కెల్? క్షమించండి సార్, మీదనుకోలేదు. కింద పడుంటే దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. ఇదిగో సార్ మీ పర్సు, నన్ను వదిలేయండి సార్. అమ్మా, 5 పైసలు. రేయ్, ఇందులో 5 పైసలు మిగిలిపోయిందా? ఇంత ఒక్కపడి కొనుక్కొని మింగు చస్తావు. మెల్లిగా బల్లిలా రారాసురి. అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడంటూ వచ్చేస్తుంది అక్కయ్. అరే జాగ్రత్తగా పద. చూటు వినిపిస్తుంది ఏమిట్రా? గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు. కర్మ ఏమో, పద. రండి బాబు. మీ ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగో మావాడు. ఈయనేనా మీ అన్నగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసే దగ్గర కొంతకాలం వేడుదనం నేర్చుకున్నాడు. ఎలా వాయిస్తున్నాడు మా వాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడరేంటి? అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారులేండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పనానా? నాన్న చిట్టి, బాబు చిట్టి, మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు.
అలాగా అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టిని అనుకోండి. ఇలాగే బాగుంది. ఒరే రాగిడా, నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలు ఎక్కి అది ఆగిన చోట దిగిపోవడం మంచిదిరా. వెళ్ళు, చంపేస్తాను రే. చిట్టి బాబు చిట్టి బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో. ఒరే సూరిగా, కాలేజ్ వదిలే టైం అయింది, ఇంక నువ్వు వెళ్ళిపోరా. రావుడు, మళ్ళీ అమ్మాయి కోసం పర్సు పారేసి డబ్బు పోగొట్టుకోకు. నెవర్. కిందటిసారి అయితే తను చూసేటప్పుడు నేను పడేశాను గనక నన్ను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది. కానీ ఈసారి అలా కాదు, తను రాకముందే ఇప్పుడే పారేసుకుంటా. ఈ పర్సు పారేటరా, ఇదెక్కడ దరిద్ర ప్రభరా నాయనా. ఒరే, అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప థ్రిల్ ఉందిరా. అవన్నీ నీకు అర్థం కావు గానీ కాలేజ్ వదిలేరో లేదో ఒకసారి చూస్తా. పర్సు కింద పడిపోయింది బాబు, కింద. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వు 40 సంవత్సరాల క్రితం ఈ పని చేసుంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండేవారు. మంచిదమ్మా, వెళ్ళరా తల్లి. ఎరా వదిలేశారా? లేదురా, మూసేశారు. ఏ? ఈ కాలేజీకి నిన్ననే లాస్ట్ వర్క్ డేట, ఇవాళ నుంచి సెలవులు. చా, ఇలా చెప్పా పెట్టకుండా ఆడపిల్లల కాలేజీకి సెలవులు ఇచ్చేస్తే మగపిల్లలంతా ఎంత బాధపడతారా? ఆ మాత్రం సెన్స్ లేదే ఆ ప్రిన్సిపాల్ కి. చా 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 చా. అవును, శాంతి ఇల్లెక్కడరా? పాండి బజార్ పెడదాం పదా. అక్కడ ఉంటుందా? అక్కడ చిలక దోషం చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓ, నీకు తెలియదు అన్నమాట. ఎలారా ఇప్పుడు? సెలవులు ఇచ్చారంటే 4 రోజుల దాకా శాంతి కాలేజీకి రాదు. ఈ లోపు తన కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు. ఇప్పుడు ఎలా? సార్, ఏమన్నా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్. మళ్ళీ మార్నింగ్ షో టైంకి సినిమా హాల్కి వెళ్ళాలా, టైం అవుతుంది. సరే చూద్దాం. ఓ, రా తీసుకో. పారేసుకున్నా, తీసుకో. రండి. వీరు హనుమంతరావు గారని ప్రెస్ ఓనర్, నాకు బాగా తెలిసిన ఆయన. మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను చెప్తే మీ నెంబర్ అని ఆయన వెంట పెట్టుకొచ్చాను. రేపటి నుంచి వీళ్ళ తమ్ముడు మీ పనిలోకి వస్తానండి. ఇక మీరు బయలుదేరండి. మరి నేను వస్తానండి. చూడు, ఈ విషయం మీ అమ్మగారితో నేను అడిగి చెప్పలేను, కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయనా, నేనంతా విన్నాను. వినపడిందా? అమ్మయ్యా, నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయనా, కాస్త వినబడేలా మాట్లాడు. 600. 600? ఆ మాత్రం దానికే 6000 అంత అరుపు ఎందుకయ్యా? అంత గట్టిగా అరవకు, నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు. ఉమ్, ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. ఏమ్మా, అవునమ్మా. నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలికి పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇకనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి, నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడ పుట్టింది ఏ గాలికి పోతే నీకే. పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు. అమ్మా, వద్దు సీత, ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వే చెప్పొద్దు. ఊరికే అంటున్నావు అంతే అంతే. 600 సరే. అవ్వదు, సస్తే అవ్వదు. లెక్కలెప్పుడు తప్పు. 6 6 100 ఊరికే నువ్వు ఆవేశ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోమా. చెప్పదని చేసి మరీ చెప్తున్నా. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి ప్లీజ్. వద్దు, నువ్వేం చెప్పొద్దు. నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా ఓ మంచి సంబంధం చూసేయాలి, అంతే కదా? నాకు ఓ సందేహం సీత. ఏమిటండి? అసలు ఈ జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదే మాటండి. చెల్లికి మంచి సంబంధం చూడండి. దాని నువ్వు బృహస్పతివి కాదురా, వాసన కొట్టే వనస్పతివి, అక్షర జ్ఞానం లేని వాచస్పతివి. నేను అడిగింది ధాన్యం బస్తాలు లెక్క. జీతం 340 బస్తాలండి. బస్సు వచ్చే టైమే 1 గంట దాటింది. అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదే? ఏం మాట్లాడమే? ఏం మాట్లాడితే తమరు శివకాశి చిచ్చుబుడ్లా మండిపడతారో తెలియక మౌనం వహించానండి. సంతోషించాలే. అడుగు, మాటలోనే వచ్చేస్తున్నాడు మా వాడు. రారా రావుడు, ఇదేనా రావడం? కాదు,
ఓ వారం రోజుల క్రితమే వచ్చి బస్ స్టాండ్ లో అడుక్కు తింటున్నాను. అదే మాట బడుద్దాయని బస్సు వచ్చి గంట అయితే ఇప్పుడు వస్తున్నావేమిటి? మన ఇంటికి దోవబెట్టో మర్చిపోయాను. పుట్టిన ఊళ్ళో సొంత ఇంటికి దోమ మర్చిపోయావా? ఇది ఎక్కడ చూచను రా. అప్పుడప్పుడు నేను అలా మర్చిపోతూ ఉంటాను మావయ్య. మామయ్య రే రే, నేను నీ కన్న తండ్రిని రా. చూసావా తాతయ్య, అది కూడా మర్చిపోయాను. మానసికమైన కొన్ని బాధల్లో ఉండటం చేత మరుపు వచ్చేసింది. బాధలా? నెల తిరిగేసరికి నేను నీకు బెల్ల కుడుము లాంటి 1000 రూపాయలు ఎంబో పంపిస్తుంటే ఇంకా నీకు బాధ ఏమిటి నా పిండాకుడు? ఉంటాయి. ఎదిగిన కొడుకు అంతగా ఎదగని తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి. ఒరే ఇల్లు చూసావా బాబాయ్, అది కూడా మర్చిపోయాను. నమస్కారం బాబు గారు. బాగున్నావా షడ్ర కూడా? ఒరే బృహస్పతి, ఎదిగిన కొడుకు తండ్రికి చెప్పుకోలేని బాధలు ఏముంటారా? ఏమైనా ఉండొచ్చండి అయ్యా. ప్యాంట్లు బిగితైపోవచ్చు, షర్ట్లు సరిపడపోవచ్చు, చేతుల పనీళ్ళు చంకల్లో తిరిగిపోయి ఉండొచ్చు. ఓహో, ఎరా రావుడు, నీ బాధ బట్టల గురించిగా. బాధపడకు, కొత్తవి గుర్తిస్తానులే. బట్టల గురించి బిస్కెట్ల గురించి బాధపడే వయసు దాటిపోయింది బావా. తండ్రిని. అవును తండ్రి, నా బాధ నా మనసు గురించి, ఆ మనసును దోచేసుకున్న ఓ మనిషి గురించి. రావుడు, పేపర్ చూస్తున్నావా? అవును. అందులో వివాహ ప్రకటనలు ఉన్నాయి, చూసావా? చూసా. అలా మా దగ్గర ఎదిగిన కొడుకున్నాడని పేపర్లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే జాగ్రత్త పడి నీకు సంబంధం ఖాయం చేశాను రా. నా చిన్ననాటి స్నేహితుడు కూతురు, పిల్ల కుందన బొమ్మలా ఉంటుంది. ఈ కుందనపు బొమ్మల్ని చందనపు చెక్కల్ని నేను చేసుకున్నానా? అదేమిట్రా, వాళ్ళకి నేను మాట ఇచ్చేశాను. మాటిచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం. మీరు ఖాయం చేసిన ఈ సంబంధం మాత్రం నేను చేసుకోను. అంటే మేము నీ కంటికంత వెర్రి పీనుగుల్లా అంటున్నావేమిట్రా? రే, తాతలు మిగిల్చిన ఆస్తి బోలుడున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్టార్ ఉద్యోగం చేస్తూ హుందాగా బ్రతుకుతూ 10 మంది జీవితాన్ని చక్కదిద్దుతున్న మనిషిందా నేను నీకు అంత లోకువైపోయానరా? ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు, నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు చెప్పావు కదా అని ఓ ముక్కు ముఖం తెలియని పిల్ల మెళ్ళలో తాళి కట్టేంత మూర్ఖుని కాదు నేను. కావాలంటే నీకు ఆ పిల్లని రేపే చూపిస్తాను. ముక్కు మొహమే కాదు, చెవులు పాదాలు కూడా బాగా చూసుకుందు గాని. నేను అలా చూసుకోను, ఆ పిల్లని చేసుకోను. పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను. ఒరే బృహస్పతి, మా వెధవ ప్రేమలో పడ్డట. వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు. వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండి అయ్యా, తిక్క కుదురుతుంది. చంపుతా కుంకాక్షి. అయినా నీ సలహా విని బాగుపడ్డవాడేవాళ్లే. అంత మాట అనకండి అయ్యా. నిన్ననే మా ఆవిడ నా సలహా వింది, పాటించి బాగుపడింది. ఏమిటా సలహా? మీనాక్షి, ఎలాగూ రోజు వంట నేనే చేస్తున్నాను కదా, ఈ 4 గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా? ఆ గిన్నెలు నేనే తోవేస్తాను, పని మనిషిని మాన్పించేసి అని సలహా ఇచ్చాను. వెంటనే నా సలహా మెచ్చేసుకుని తక్కువ పాటించేసింది. ఒరే, నువ్వు అంట్ల వెధవురా, తోవుకో, అంట్లు తోవుకో, నీ గజే వెధవా అని. బొబ్బిలి బ్రహ్మన్న దాంట్లో హీరో ఎవరు? కృష్ణరాజు బాయి. కృష్ణరాజా? నీ తండ్రి కృష్ణరాజు అంటే తెలవదా? ఫాల్తుగా లెక్క సైన్మాలు చూడవు బిడ్డ. కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు? పుట్టుంటాడు బాయి, గింతంత కళ్ళుంటాయి, షేర్ తీరుంటాడు అనుకో. నీ తండ్రి ఇట్లా చూసిందంటే చాలు పబ్లిక్ పిసా వెళ్ళాలి. ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గావులా గాయన తినమంటే తినాలి, పండుకోమంటే పండుకోవాలి, లేగమంటే లేగవాలి. గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు. ఎవడైనా ఫాల్తుగాడి పొరపాటు చేసిందనుకో గాని తానికి తీసుకుపోతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గాంలో చౌరస్తూ ఉంటది కదా, గాడకపోతాడు. గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు. కూకుని ఏం చేసిండు అనుకున్నావు? ఒక గుంజా బాతిండు, అండ్ల కత్తి పొడిచిండు. తీస్తా పొడిస్తా, తీస్తా పొడిస్తా, తీస్తా పొడిస్తా అంటాడు భయ్. ఇంట్లో వాళ్ళు పడింది. పారి, నా బిడ్డ వస్తున్నాడు రా, ఒక్కసారి చూడరా. అదే ఎట్లున్నాడు చూడు నీ తండ్రి. 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కళ్ళ కళ్ళ కళ్ళకల్లాడుతున్నా నా బిడ్డ. బిడ్డ ఆట వదిలేసిండ్రా. సెలవులు ఇచ్చారా అనే నీ ఉద్దేశం? గంతే మళ్ళా ఇచ్చారు, అందుకే ఇంటికి రాక తప్పలేదు. మంచిగైంది గాని బిడ్డ, వరంగల్ జిల్లాలే ఆడికెళ్ళి నీకు 100 రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ. పిల్ల ఎట్లుంటది అనుకున్నావు? సాయిత్రమ్మలే. ఏంద్రా గట్లా చూస్తావు? సాయిత్రం అంటే ఎవరనుకున్నావు? ఓల్డ్ పిక్చర్ హీరోయిన్. దాని లెక్క జబర్దస్త్ ఉంటది. వరల్డ్ రైట్స్ కి 4 లక్షలు ఇస్తాం, బొమ్మనిచ్చేయి అన్నారు. నీ తండ్రి 4 లక్షలు ఇస్తావు, మా బొమ్మ అంటే ఏమనుకున్నావే? 100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ, 5 లక్షలు ఇస్తా అన్న. ఒప్పుకున్నారు. ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు. ఒప్పుకోమంటావు? నువ్వు ఒప్పుకో మానుకో, నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోండి. అది సావిత్రి అమ్మలా ఉండని, లేకపోతే కాంచనమాల అమ్మలా ఉండని నాకు అనవసరం. మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్నం వెళ్ళిపోతాను అంతే. ఇదేంది భయ్యా డిస్కషన్ అవుతున్నదేంది? గస్సల్ లోక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే గీడే అనుకో రాదు. గిస్సంటోడు సినిమా ఫీల్డ్కి పనికిరాడు భయ్. అవు పనికిరాడు. నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు 5 లక్షలు రావాలే, గంతే. మద్రాస్. నమస్తే సుమన్ సారు. నమస్తే.
నీతోని గౌతమిని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారి డైరెక్షన్ లో సినిమా తీస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమ్రమూర్తి, నీ లెక్క ఫాల్తు సినిమాలు తీస్తాననుకున్నావు, సుమన్ గారిని పెట్టి సినిమా తీస్తావే. మీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా. ఎవరితోనైనా చెప్పుకుంటే సిగ్గుచేటు. మొన్న ఉల్లిపొర కాగితం లాంటి లంగా జాకెట్ తీసుకొచ్చి అవి వేసుకుని నన్ను జయమాన్లా డాన్స్ చేయమని ఓ రాత్రంతా పోరు పెట్టారా. వీలైనంత త్వరగా నాన్నని వైజాగ్ తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో జరిపిస్తే గాని. అమ్మా, వాళ్ళెవరు? ఆయన జగన్నాథం గారని మిలిటరీ మనిషిరా. ఆయనకి ఈ ఊళ్ళో భూములున్నాయి. కౌలుదారులు సరిగ్గా డబ్బివ్వడం లేదని ఆయన కుటుంబంతో సహా ఈ ఊరు వచ్చేసి మొన్ననే ఆ ఇల్లు కొనుక్కుని దాంట్లో దిగారు. మీ శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్యనే మా ఎదురింట్లోనే దిగారు. అంచేత నువ్వు వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చాయి. నీకు శాంతి కనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. అయ్యయ్యో సుక్కు సుక్కు, అయ్యయ్యో కరుమై క్యా సుక్కు సుక్కు, అయ్యయ్యా కరుమై క్యా సుక్కు సుక్కు. వాడు సూకు సూకు అని కూస్తున్నాడు. ఆ కూతకు అర్థం ఏమిట్రా బృహస్పతి? సూకు సూకు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండొచ్చండయ్యా. అందుకే సూకు సూకు అంటున్నారు. అదేమిట్రా ఇలా అర్ధాంతరంగా బయలుదేరేది? ఉత్తరం వచ్చిందమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలి. నాన్న, నేను బయలుదేరుతున్నా. నీ పెళ్లి విషయం ఎదురు తెచ్చకుండా ఇప్పుడు బయలుదేరేమిట్రా? ఇంకా తేల్చేదే ఉంది నాన్న, ఆ పని మీదే వెళ్తున్నాను. ఓ 5-6 నెలల లోపున అటువైపు నుంచి కూడా అంగీకారం పొందాక అప్పుడొచ్చి మీతో చెప్తాను. 6 నెలల్లోపు ఆ పని వల్ల అవుతుందా? తప్పకుండా. మొండి మనిషివి, నీ వాదనే నీది కానీ మా మాటలు వినిపించుకో కదా. సరే, అలాగే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఇవాళ ఏప్రిల్ 14, అక్టోబర్ 15 కల్లా నీ ప్రేమ విషయంలో నువ్వు ఓ దారిని పడకపోతే ఆ మర్నాడు నేను కుదిర్చిన పెళ్లి నువ్వు చేసుకు తీరాలి. దానికి ఒప్పుకుంటావా? డన్. ఈ లోపు నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ మీరు ఏమీ ఆలోచించకూడదు, ఏ ప్రయత్నాలు చేయకూడదు. అక్టోబర్ 15 లోపు ఓ చక్కటి శుభవార్తతో సహా వచ్చి మీ ముందు వాళ్తాను. ఇట్స్ ఏ ఛాలెంజ్. రే రాముడు, ఒక్క ఉత్తరముఖ రాష్ట్ర బస్ స్టాండ్కి వచ్చాను కదరా. ఆ ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కనుక్కోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చాను రా. అవును, ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ మీ ఇంటి దాకా రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నారు ఏమిట్రా? ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది. అడుగు వస్తున్నాడు మా నాన్న. వారి ఈ పోరగాడెవ్వరు? పట్నంలో రూమ్మేట్ అని చెప్పానే రాంబాబు, ఇతనే. నమస్కారం. అబ్బా, అచ్చు అక్క నా పెళ్ళంట లెవెల్లో ఉన్నల్లి. బిడ్డ ఫిగర్ అయితే లేదు, నువ్వు డెఫినెట్ 200 రోజు బొమ్మే. సూరి, ఇందా కాఫీ. అమ్మా, ఇతనే నా రూమ్మేట్ రాంబాబు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడూ చెప్తుంటాడు బాబు. సెలవులు కదమ్మా, ఆ. 4 రోజులు మా ఊళ్ళో ఉంది కానీ రారా అంటే వచ్చాడు. అలాగే. గట్లనే ఉండమని రాదురా, మనకేం లాస్ అవుతుంది? 4 దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్నా ఏడాది పాటు మన థియేటర్లోనే ఉండమను. ఇదిగో బిడ్డ, బిల్ అయితే తీసుకో. బిల్లా? అవు, బిల్లు ఎందుకండి? ఇప్పుడు నువ్వు తాగిన కాపీకి పైసలు ఎవరిస్తారే? ఆ? చూడు బిడ్డ, నేను పైసలు తాన చాలా నిక్కచ్చుకుంటా. గిట్ల పైసా కూడబెట్టి 10 లక్షలు చేసి మా మూర్తిగాడు ఏడ్చి చచ్చేటట్టుగా సైన్మా తీసేటందుకు వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే వెంకటేష్ బాబు. జబర్దస్త్ ఉన్నావు కదరా, నిన్ను హీరోగా పెట్టి నేను సైన్మా తీస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమరామూర్తి, గట్లా చూస్తుంటివి, ఏమైంది? నీ లెక్క ఫాల్తు సైన్మాలు తీస్తాననుకున్నావు, వెంకటేష్ బాబుని పెట్టి సైన్మా తీస్తున్నావే. ఏమండి? రే, ఆయన ఇంకో గంట దాకా మన లోకంలోకి రాడు కానీ నువ్వు లోపలికి రా, స్నానం చేద్దామని. స్నానాలు పానాలు తర్వాత రా, అసలు విషయానికి రా. మరి శాంతి వాళ్ళ ఇల్లు మీ ఇంటి ఎదురుగానవగా, ఎక్కరా వాళ్ళ ఇల్లు? అదిగోరా. హలో, మీరా? ఉన్నట్టుండి అలా అరిచేసరికి ఏ దయ్యమో భూతం అనుకున్నాను కదండి. అంటే నా గొంతు అలా ఉందన్నమాట. అబేబే, నో, మీ గొంతు మాత్రం అలా లేదండి. నో. గొంతు మాత్రం అలా లేదంటే మనిషిని దయ్యంలా ఉన్నానా? ఏమండి, ప్లీజ్ అండి, చుట్టపు చూపుగా ఇందాకే మా సూర్యగాడి ఇంటికి వచ్చాను. మీది పక్కిలే అని తెలిసి పలకరిద్దామని వచ్చాను. మీరు ఇలా తిరకాసుగా మాట్లాడి తికమక పెట్టకండి ప్లీజ్. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళుంటారు? నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చానండి, అది పూర్తయ్యేదాకా ఉంటాను. పల్లెటూళ్ళలో పనులే ఉంటాయండి. అది మిగతా పల్లెటూళ్ళలో లేకపోవచ్చండి, కానీ నాకు ఈ పల్లెటూళ్ళలో మాత్రం చాలా పని ఉందండి. ఆ పని ఏమిటో మీకు చెప్పగలిగేంత ధైర్యం నాకు వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేక మహా బోర్గా ఉంటుంది. మీరు వచ్చారు, ఇంకా టైం పాస్ కి లోటు ఉండదులేండి. థ్యాంక్స్ అండి. బస్సులో ఏమీ పారేసుకోకుండా వచ్చారా? అబ్బేబే, నో, ఈ మధ్య నేనేం పారేసుకోవట్లేదండి, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఇది మీ ఖర్చీఫే అనుకుంటా. అవునండి, థ్యాంక్స్.
ఇది నేను కింద పారేసుకోలేదండి, సరదాగా పడేసా. గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయి ఉంటే ఈ పాటికి రాసుకెళ్ళి పట్టు మంది షూట్ చేసి ఉండేవాడిని. మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు. ఆ సైకిల్ ఏమిటి? నీకు వచ్చేవైంది? మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా? ఇవాళ శుక్రవారమా? మౌనవ్రతం కాబోలు నా కర్మ. ఇలా కూర్చో. ఏమిటి శుక్రవారం నాడు మొగుడిని కూడా ముట్టుకోవద్దన్నాడా మీ దేవుడు? నా కర్మే. ఇదిగో ఇలా చూడు, ఇప్పుడే వచ్చింది ఉత్తరం. మా రంగనాథం గారు రాశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్లిపోయాడని, 6 నెలల వరకు తిరిగి రాడని, అంచేత పెళ్లి 6 నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు. ఆ కారణాలు ఏమిటో, వాయిదా ఎందుకో రాసి అడవలేదు. రాష్ట్ర ఇదిగోనండి అయ్యా. ఎందుకురా ఇప్పుడు ఇవి? అరుస్తున్నారుగా, అవసరమేమోనని. బాగుంది, ఇలా ఇచ్చి కాస్త ఒంగు. దరిద్రం మర్యాదలు నువ్వును. అసలు అమ్మాయి చదువు అయిపోయింది కదా, వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపలాట పడితే 6 నెలలు వెనక్కి నెట్టేశాడే విధవా. నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని, లేకి మనుషుల్లా కాకుండా నాలా డిగ్నిఫైడ్ గా ఉండే మనుషులై ఉండాలని రూలు పెట్టుకుని ఎన్నో సంబంధాలు కాదన్నానే. సరే, మా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధవ కావడం వల్ల వాడు వాడి పెళ్ళాన్ని నాకు నచ్చి ఈ సంబంధానికి ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సన్నాసి? వద్దు, అలా సైకిల్ చేయకు. ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఈ ఉత్తరం చూస్తుంటే ఇదేదో తిరకాసు వ్యవహారంలా అనిపిస్తుంది. అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో, వెంటనే వాడి ఫోటో అయినా పంపమని ఉత్తరం రాసి పడేస్తానుండు. పిల్ల మాకు నచ్చింది అక్కయ్య గారు. మంచిది బాబు, తమరు కట్న కానుకలేవి ఆశించని మనుషులని సూరిబాబు ముందే చెప్పాడు. అయితే త్వరలో ముహూర్తం పెట్టించేద్దాం, ఆలస్యం దానికి. మా సిద్ధాంతి గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి. మంచిదండి, వెళ్ళేస్తామండి. సూరిబాబు, నీ రుణం తీర్చుకోలేను బాబు. నీ దయవల్ల మా చిట్టి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. వద్దులేండి, ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయి నా బుర్రంతా నూనె కప్పుకొడుతోంది. అత్తయ్య గారు, ఇప్పుడు మీ చిన్నమ్మాయికి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని. ఏమ్మా, ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది. అలాగే నీ మానాన్ని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా, నేను కాదన్ను. నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమ్మా. వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు. రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివీధిలో అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మా పర్లేదమ్మా, ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి ధూళికి పెరగడం లేదు. నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. నీ తమ్ముడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమా. అమ్మా, ఆవిడ లేరు, కిందకి వెళ్ళిపోయారు, తాల్సైపోయింది. ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పద్దు, మనం పెళ్లి చేసేసుకుంటున్నాం అంతే. 600 సరే. వద్దు సీత, ఆవేశం వరకు మనం పెళ్లి చేసుకుంటున్నాం అంతే. గోపిగాడి డిగ్రీ పూర్తయ్యేదాకా నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోనమ్మా. చెప్పదయచేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారే, తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా. మా తమ్ముడికి వద్దు వద్దు, అర్థమైపోయింది సీత, నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి వీలైతే మార్కులు వేయించి వాళ్ళని డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి. దానికి ఎలాగో 4 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి. ఈ లోపల మీ చెల్లెలకి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి. ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటామో తెలుసా? మా తమ్ముడు ట్యూషన్ విషయం ఏమిటి? ఏమిటో ఈ ట్యూషన్లు ఏమిటో, ఈ గోళ ఏమిటో. అసలు మనిషి ఎందుకు పుడతాడో? దేవుడున్నాడా? ఈసారి కపిల్ దేవుని అడగాలి. అసలు పరీక్షలు కనిపెట్టిన వాడు ఎవడు? ట్యూషన్లు ఎందుకు మనిషికి? ఏం అర్థం కావట్లేదే. ఫుట్బాల్ ఎందుకు ఆడతారు? ఈసారి కనపడితే ఏమో శంకర్ శాస్త్రం అడగాలి. ఏం సినిమా అండి? ఖైదీ. అందులో హీరో ఎవరనుకున్నావు? చిరు అంటారు చూడు, గదేనమయ్య చిరంజీవి. తండ్రి యాక్టింగ్ అయితే ఇలా చేసింది అన్నట్టు. అందులో ఒక ఇలన్ గారు ఉన్నాడు. ఎప్పుడనుకున్నావు? మన రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు. ఆడేం చేసింది తెలుసా? చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు. గంతే, చిరంజీవి పరేషన్ అయిపోయి ఉరకబట్టిండు. ఎక్కడికి పోయిండు అనుకున్నావు? జంగల్ పోయిండు బిడ్డ. జంగల్ అంటే గస్సుంటి గిస్సుంటి జంగల్ అనుకున్నావు. అందులో షేర్లుంటాయి, పుళ్ళుంటాయి, ఏనుగులుంటాయి. నీ తండ్రి ఒక్కడని పోయి అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు. అందులో చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మళ్ళీ పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మళ్ళీ పోలీసులు ఉరకబట్టిండు. గట్ల అలా ఎంతసేపు ఉరుకుతారు? 2.5 గంటల సైన్మపై గట్ల ఉరుకుతూనే ఉంటారు.
ముందు చిరంజీవి ఉరకబట్టిండు వెనక మళ్ళీ పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి వెనక మళ్ళీ పోలీసులు. ఒరే రావుడు, నువ్వు ఎక్కడున్నావు? నీకు అర్థం పడుతుందిరా? అబ్బా, మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా కాపాడేవరా. శాంతి గురించి అన్ని వివరాలు సేకరించి ఏమిట్రా అది? త్వరగా చెప్పు. విని నువ్వు బాధపడవు కదా. బాధపడరేట్రా? వాళ్ళ నాన్న అమ్మాయికి ఏదో సంబంధం ఖాయం చేశాడు రా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. సంబంధం ఖాయం చేశారు కానీ పెళ్లి చేసేలేదు కదా. నువ్వు అలా 16 వారాలు మునిగిపోయిన వాళ్ళ డేరా పడిపోకు. సంబంధం ఖాయం చేశారంటే పెళ్లి కుదిరిపోయినట్టే కదరా. కాదు, వాళ్ళ అమ్మా నాన్న చూపించిన మనిషి ముందు బొమ్మలా తలంచడానికి శాంతి ఏం పసిపిల్ల. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టే అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తోంది. ఇది తేలిపోయిన విషయమే కదా. అదే ఇంకా గట్టిగా తేలలేదురా. అదే నేను తేల్చేయమంటున్నాను. రేపు ఎలాగైనా సరే శాంతిని ఒంటరిగా కలు. మీ మధ్య ఉన్న మంచుతనం తప్పించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పేయి. కాసేపు కూర్చొని వెళ్దాం రండి. తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవ. రాంబాబు నువ్వా? ఇలా శివాలయంలో నంది పోతులు పడుకున్నావేమిటయ్యా? అంటే అది మెట్టు మెట్టికి నంది పోజోటి పెడతాను మొక్కున్నా అనమాట అండి. అదనమాట. భగవంతుడంటే మహాభక్తి మన రాంబాబుకి. అవునండి, మనం కేవలం ఆడే బొమ్మలం. ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి. బాబు ఏమన్నా మనం ఆడే బొమ్మలమన్నా? అక్కయ్య గారు ప్లీజ్, ఇక్కడ బాగుండదు. మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలమనే అనేవాడు, కానీ నేను మీ చిట్టిని కాదుగా. ప్లీజ్ దయచేసి శాంతించండి. అదన్నమాట. ఏమీ తోటగా అలా 4 గుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరావయ్యా. అవును, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేటి? ఇది మన సూరిగాడు రండి. రమ్మని ఉత్తరం రాస్తే 4 రోజుల క్రితమే వచ్చా. ఏమేవ్ విన్నావా? ఇది మన సూరిబాబు వాళ్ళ ఊరు. ఆ. ఎంతక్క ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండి రోజు దైవ దర్శనం చేసుకోవచ్చు. అది మీరుండడానికి ఏమండి, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కాకపోతే సూరిబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. ఏ ఊరు వెళ్ళారు? అది వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. పోన్లేండి, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం. పదండి బయలుదేరదాం. వస్తాం రాంబాబు. మంచిదనమాట అండి. వస్తా నాయనా. అదనమాట. కృష్ణ కృష్ణ వాసుదేవ పరంధామ విభూషణ శ్రీకృష్ణ. హాయ్. హలో, గుడికొచ్చారా? కాదు, బడికి. బడికా? అవును, మీ దగ్గర పాఠాలు నేర్చుకుందామని. పాఠాలేమిటి? రండి కూర్చోండి. చెప్పండి, పాఠాలన్నారేమిటి? అవి ప్రేమ పాఠాలు. చూడండి శాంతి గారు, ఇంతవరకు నేను 50 ప్రేమ పెళ్లిళ్లు జరిపించిన ప్రేమ పూజారిని. అసలు మగవాడు పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రేమ జీవిని. ఇంతకాలం నా మనసుకు నచ్చిన మంచి మనిషి దొరక్క ప్రేమించలేదు. ఇప్పుడు మీరు ఎదురయ్యారు. ఏదో తెలియని అనుభూతి నన్ను తొలిచేస్తుంది. బహుశా దాన్నే ప్రేమ అంటారేమో. అందుకే మన ఇద్దరం కొంతకాలం మనసారా ప్రేమించుకుని. శాంతి గారు వెనక పడిపోయారా పాపం? శాంతి గారు, శాంతి గారు, శాంతి గారు వెళ్ళిపోతున్నారేమిటి? ఇంతకాలం మీ మనసులో నిర్మలమైన స్నేహం ఉందనుకున్నాను. ఇంత వాసన కొట్టే కుళ్ళు ఉందనుకోలేదు. ఇది కుళ్ళు కాదు, మురుగు కాదండి. ఇది ఏమన్నా డ్రైనేజ్ సమస్య? కేవలం ప్రేమ సమస్య. ప్రేమ, లవ్, కాదల్, ప్యార్, ప్రీతి. భాష ఏదైనా పదమే నచ్చదు నాకు. ఎందుకని? మగవాళ్ళలోని పశువాంచిన ప్రేమ అని నమ్మి మోసపోయి ఉరిపోసుకుని చచ్చిపోయిన ఎందరో స్నేహితురాళ్ళు జాలి కథలు తెలుసు నాకు. ఇంకో ఉమలాగనో, లక్ష్మిలాగనో, మరో సీతలాగనో, సుమతిలాగనో ప్రేమ అనే ఊబిలోకి దిగి నా మెడకి నేనే ఉరి బిగించుకునేంత. నన్ను చూసి కాదురా, అటు వాళ్ళని చూసి మురుగు. ఒక్కసారికి నా మాట విన్న గౌరవం తగ్గించరా హిట్లర్ వెధవా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మిమ్మల్ని చూసి మరుగుతోంది, పక్కటి వాళ్ళకి ఒక్కండి. కాదండి, మాకొకే. కాకపోతే దీనికి కాస్త మెల్లగన్ను. నిజానికి అది మిమ్మల్ని చూసే మురిగిందనమాట. విశేషం ఏమిటంటే నన్ను చూసి మురిగినట్టు అనిపిస్తుంది మీకు. అదే తమాషా. రేయ్, నీ ఫేస్ నాకు నచ్చటం లేదు, పో లోపలికి. నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది. అదే తమాషా. దానికి మెల్లకన్నే కాదు, మెల్ల కాలు కూడా ఉంది. మా అమ్మ నాన్న అండి. అలాగా, నమస్కారం. కూర్చోండమ్మా. మీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు.
అతని మాట తీరు మంచితనం ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి. శుభులు, మన రాంబాబు తల్లిదండ్రిట. నమస్కారం. తీసుకోండి. అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చింది. ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు. ఏమిటి బాబు ఏమన్నావు? ఎండలు భరించలేకపోతున్నానన్నా? చిట్టి ఏంటి? రాంబాబు ముద్దులో చిట్టి తీసుకుంటానండి. ఆ తల్లికి బిడ్డ అంటే ఎంత ఆపేక్ష చూసారా అండి? ఎండలు భరించలేకపోతున్నానేసరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కున చేర్చుకుంది. ఆ తండ్రిని చూసావా సుబ్బులు? ఆ బాధను అణుచుకోవటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం. రాంబాబు, మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యా? అబ్బాయిని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెళదామని. తీర్థయాత్రలా? తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్. సరదాగా 4 ఊళ్ళు చూసినట్టుంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను. అలా అన్నావు, బాగుంది. ఇంకా మేము వెళ్ళొస్తామండి. ఒక్క నిమిషం బాబు, నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహముచ్చటగా ఉందయ్యా. 4 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి. ఏమంటారండి? ఎస్, షీ ఇస్ రైట్. రాంబాబు, నాకు మీ అందరి ఫేసులు నచ్చాయ్యా. అంచేత ఓ 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి. మీరు ఇంత ఇదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలమా? ఇక్కడే ఉండిపోతాం. అమ్మ శాంతి, కేవలం మీ పని మీద మా ఊరి నుంచి వచ్చానండి. ఓ ఉద్దండ పిల్ల లాంటి మాస్టర్ని కుదిర్చాను. ఆయన రేపటి నుంచే మీ గోపికి ట్యూషన్ చెప్పడం మొదలెడతాడు. అలాగా? నా బాబే, నీ దయవల్ల మా గోపిగాడు పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకొని. వద్దులేండి, దీపాలు కూడా పెట్టకండి. ఇప్పటికే వెలుగక్కుపోయి నా బుర్రంతా చీకటి చేస్తున్నాను. మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చూడనుకుంటారు నలుగురు. వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటానంటారు, అంతేనా? అవునండి, అంతే, సరిగ్గా అంతే. భలే కనిపెట్టారు. ఏమ్మా? అవునమ్మా, ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా. తీరిపోయాగా? మీ పెద్ద తమ్ముడు రంగడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా? అదేమిటండి, అతనికి ప్రెస్ లో ఉద్యోగం ఇప్పించగా? ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు. ఆ ఓనర్ని 4 చావబాది ఉద్యోగం మానేసి వచ్చేసాను. ఓనర్ని చావబాదేశావా? నా బాబే, నా కండల కొండే. అంత ఒళ్ళు పెంచితే అంతే మరి. రోజు ఎవరినో ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది. వాడిని సరైన దోవలో పెట్టకుండానే నీ దోవ నువ్వు చూసుకుంటావమ్మా? అమ్మా పోన్లేమ్మా, నువ్వు సుఖపడటానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దోవ నువ్వు వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. అమ్మా అమ్మా, ఇదే చెప్తున్నాను. 6 నూరైనా సరే, 6 నూరైనా సరే తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా, తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా పెళ్లి చేసుకోను కాక చేసుకోను. నేను పెళ్లి చేసుకోను చేసుకోను. శపథాల విషయం నువ్వే చూసుకోపా. శపథం చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారే, తమ్ముడంటే ఎంత ఆపేక్షో నా బిడ్డకి. ఏమండి? ఏమండి? ప్లీజ్ ప్లీజ్. మిస్టర్, ఎస్ మిస్. తీశాను, ఇప్పుడు తీశాను. మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ అమ్మ నాన్న ఆహ్వానిస్తే వచ్చాను. వాళ్ళు మీకెలా తెలుసు? పరిచయం చేసుకున్నాను మీకోసమని. అంటే మీకు ప్రేమ దోమ అంటే సరిపడవన్నారు. మీ అమ్మా నాన్న వేలు పట్టి చూపించిన మనిషి వేలు పట్టుకుని వెళ్ళిపోతా అన్నారు. అందుకే ఇట్నుంచి నరుక్కొద్దామని ఈ రూట్ పట్టుకున్నాను. ఏం చేద్దామని మీ ఉద్దేశం? పెద్ద టూ మచ్ కి ఏమి చేయను. మీ వాళ్ళ మెప్పు పొంది వాళ్ళంతటా వాళ్లే మా శాంతిని పెళ్లి చేసుకో బాబు అని నన్ను ప్రాధేయపడేలా చేస్తాను. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. మీ వాళ్ళని ఎలా బుట్టలో వేస్తానో మీరే చూద్దరు గాని. ఓకే, మీ అసలు రంగు బయట పెట్టి మీ నుంచి మా వాళ్ళని నేనెలా కాపాడుకుంటానో మీరు చూద్దరు గాని. సరే, మనిద్దరం మర్యాదస్తుల ఒప్పందానికి వద్దాం. ఇంతవరకు మన మధ్య జరిగిన విషయాలు, ఇప్పుడు నేను మీతో ఉన్న మాటలు, ఇవేవి మీరు మీ అమ్మా నాన్నలకు చెప్పకుండా ఉండండి. నేను నా దౌలకు వాళ్ళని తెచ్చుకుంటాను. ఇది మీ వల్ల కాదు. బెట్? బెట్. అయితే ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ప్రేమ యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో నేను గెలిస్తే మీరు నా భార్య అవుతారు. మీరు గెలిస్తే నేను నా ఓటమి నొప్పుకుని మీకు భర్తనైపోతాను. ఓకే? ఓకే. మిస్టర్, ఏమిటన్నారు? నో, మాట అన్నాక మాటే. మన పందానికి ఒప్పేసుకున్నారు, అది చాలు నాకు. ఈ తమాషైన ఛాలెంజ్ లో ముందు ముందు గెలుపెవరిదో చూస్తుండండి. మహారంసుగా ఉంటుంది. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. కూరలో ఉప్పు లేదు, పచ్చడి ఉప్పు కషాయం. మన ఇంట్లో వంట ఎవరు చేస్తుంటారంటే? వంట మనిషి బాబు. అబ్బే,
ఒక రుచి పచి లేదు. శాంపుల్ కి రేపు ఒకసారి నేను వంట చేస్తాను, చూడండి. ఏమిటి బాబు ఏమన్నావు? నువ్వు వంట చేస్తాను. అబ్బే, నువ్వు కూర్చో మీరేదైనా మాట్లాడండి. కూర్చో. నేను అదే అడగాలనుకుంటున్నానయ్యా, నీకు వంటొచ్చా? హె, నాకు తెలియని విద్య అంటూ లేదండి. రేపు ఒకసారి ట్రై చేసి చూడండి. నీ ఫేస్ నచ్చిందో కాబట్టి వంట కూడా బాగుండొచ్చు. రేపోసారి మాకు రుచి చూపించు. పోసుకుపోయి వంట వస్తున్నాను, ఇప్పుడు పిసుక్కు వస్తున్నాను. వస్తున్నాడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. హలో. పులుసు దివ్యంగా ఉంది రాంబాబు. ఇలా అన్ని విషయాల్లోనూ తల్లో నాలుకలా ఉండి మాకు కొడుకులే లోటు తీరుస్తున్నావయ్యా. ఆంటీ, అంత మాట అనకండి ప్లీజ్. నన్ను మీ కొడుకు అనుకుని నా కొంప ఉంచకండి. మీ అన్నగారి కొడుకు అనుకోండి, వరస సరిపోతుంది. అందుకే మిమ్మల్ని ఆంటీ అని కూడా పిలుస్తున్నాను కదా. అలాగే నాయనా, ఇక నుంచి నువ్వు మా మేనల్లుడివే అనుకుంటాను. అమ్మా, ఇవాళ వంట చాలా బాగుంది కదూ? అవునమ్మా, అమృతంలా ఉంది. ఆ వంట మనిషి వెంకమ్మ చేసే వంట నాకు నచ్చడం లేదమ్మా. ఇవాళ నుంచి దాన్ని మాన్పించే. అలాగే. ఎంచక్క రాంబాబు గారే 2 పూట్ల వంట చేస్తారు. మన రాంబాబుని వంట చేయమందా ఉంటావా? అవునమ్మా, మన ఇంట్లో పని మనమే చేసుకోవడంలో తప్పే ఉంది. ఏం రాంబాబు గారు? అవును, తప్పులేదు, ఏం తప్పులేదు. మా అమ్మాయి చెప్పింది కరెక్ట్. అసలు ఆ వంట దాని ఫేసే నచ్చడం లేదు. వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తాను. రాంబాబు, ఇంక ఈ పని నువ్వే చూసుకోవాలి. మా నాన్న చూస్తానే భయంగా ఉంది. తండ్రిగా నటించడం హాయిగా తిని కూర్చోడం అని ఆశపడ్డాను. ఇలా మా చేత పిడకలతో భజన చేస్తాను అనుకోలేదు. ఆఖరి మా చేత పేడ కూడా మహిస్తున్నావు. పేడంటే మరి అంత అసహ్యంగా చూడకరా. ఏమిటి బాబు ఏమన్నావు? పేడంటే అసహ్యం అన్నావా? అమ్మో, నేను అనలేదు. వద్దు మీ చెట్టు గుర్తు గారు వాడు వచ్చే టైం కానీ ఉండరా. అమ్మో, వస్తున్నారు. చూసారా నాన్న, ఇందరు పని వాళ్ళుండి మన దొడ్డి బాగు చేయలేకపోయారు. పాపం రాంబాబు గారు ఒక్కరే పనంతా చేస్తున్నారు. రాంబాబు గొప్ప పనిమంతుడు, నాకు తెలుసు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అటువంటప్పుడు ఈ పనికి రాని పాలేళ్ళంతా మనకెందుకు నాన్న? వాళ్ళందరినీ తీసేస్తే రాంబాబు గారు ఒక్కరే ఈ పనంతా చూసుకుంటారు కదా. కరెక్ట్, మా అమ్మాయి చెప్పింది కరెక్ట్. పనికి ఉపయోగపడిన వాళ్ళు ఎందుకయ్యా కాళ్ళకి చేతులు అడ్డం పడుతూ? వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేస్తాను. ఎక్కడికే? ఆ రాంబాబు నీకు పూజకు సాయం చేసి నీ ముందు మహాభక్తుల్లా నటిస్తాడా? నాన్నతో కలిసి నాస్తికత్వం మీద వ్యాసం రాస్తున్నాడు. శివ అందుచేత దేవుడు లేడని లేని రాసేద్దాం సార్. 21వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్న మనం ఇంకా కంటికి కనిపించని దేవుణ్ణి దెయ్యాల్ని నమ్మడం పరమ మూర్ఖత్వం అని రాసేద్దాం సార్. వెరీ గుడ్, బాగా అన్నావు. అలా రాసి ఫెయిర్ చేసి రేపే పోస్ట్ లో పంపించేద్దాం. రాంబాబు, నువ్వు దేవుడు లేడనే మా ఆయన మాటకు తల ఊపుతున్నావా? అయితే ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర భక్తి శ్రద్ధలున్నట్టుగా నటించావన్నమాట. మీరు చాలా పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు. నేను నాటకవాడింది మీ దగ్గర కాదు, మావయ్య గారి దగ్గర. అస్సలు యోగి వేమన ఏమన్నాడు అత్తయ్య గారు? ఏమన్నాడు? ఏమో బాబు, ఆయన అన్నప్పుడు నేను వినలేదు. అప్పుడు మీరు లేరు కూడా. కామిగాక మోక్ష కామిగాడన్నాడు. వేమన, బెళోమంగళుడు, భవానీ శంకరుడు వీళ్ళందరూ ముందుగా దేవుణ్ణి లెక్క చేయకుండా విచ్చలవిడిగా రెచ్చిపోయి చివరి దశలో ఈ శరీరం ఒట్టి మలమూత్రాలు నిండిన తోలి తిత్తి మాత్రమే అని తెలుసుకుని ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమేశ్వరుడి భక్తిలో పడి ముక్తిని సంపాదించారు. నిజమేనా? నిజమే బాబు. మహాబాగా చెప్పావు, పుణ్యాత్ముడివి. అందుకే నేను మామయ్య గారిలో నాస్తికత్వాన్ని రెచ్చగొడుతున్నాను. కొన్నాళ్లు పోయాక ఆయన మనదోవలోకి వచ్చేసి తనే తెలుసుకుంటారు ఇదంతా ఆ సృష్టి స్థితి లయకారకుడి లీలా అని. ఏమంటారు? బాగుంది నాయనా, అలా చెయ్యి. అమ్మా అసలు నువ్వు ఊరుకో అమ్మా. పుట్టి పుణ్యానికి అతని మీద పితూరులు చెప్పకు. అతను ఎంత భక్తిపరుడో చూడు. ఓం నమ శివాయ. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. జయము నిశ్చయమురా భయము లేదురా. రాముడు
రావురా ఆగు, ఆగు, ఆగు. ఎలా ఉండేవారు ఎలా అయిపోయావరా? నేను ఎలా అయిపోయినా ఈ పందెం మాత్రం గెలిచి తీరాలరా, అది నా పట్టుదల. ఇదివరకు అక్కడ చెంబు తీసుకుని పెట్టేవాడు కాదు, ఇప్పుడు ఇంటి పని, వంట పని, కూలి పని. రామమ్మ చదవరా రావుడు. సంతోషం, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. పాపం భరించలేకపోతున్నట్టున్నారు. ఓడిపోయానని ఒప్పుకుని వెళ్ళిపోకూడదు. నెవర్. గెలిపే తప్ప ఓటమి రంగు రుచి వాసన ఎరగని వాడిని నేను. ఓడి ఒక్కడనే వెళ్తాను, ఓడించి మిమ్మల్ని కూడా నా వెంట తీసుకెళ్తాను. త్వరలో మీరే చూద్దరు గాని. మిస్టర్, మీ మొహాన్ని ఇక్కడ పారేసుకున్నారు. ఏం పర్లేదులేండి, మీ మొహం నా దగ్గర ఉందిగా, అడ్జస్ట్ చేసుకుంటానులేండి. టిఫిన్ చేస్తున్నారా అక్కయ్య గారు? అవునమ్మా, కాస్త ఆకలి అనిపించింది. మా రాంబాబుని అడిగాను, 4 ఇడ్లీలు వేసి పెట్టాడు. చెరువు గట్టును కూర్చొని తినాలని సరదా పుట్టి ఇక్కడికి వచ్చాను. ఇవి అతను చేసినవేనమ్మా, నేను చేసుకున్నాను అనుకునేవు. మీరు చాలా కళైన మొహం అక్కయ్య గారు. మరేనమ్మా, పెళ్ళైన కొత్తలో మావారు ఎప్పుడు ఆ మాట అనేవారు. మీరు రాంబాబు గారిని అప్పుడప్పుడు చిట్టి అని పిలుస్తారు. ఆయన పేరు రాంబాబా చిట్టి బాబా? అంటే అది మీ కళ్ళు కలవల్లా ఉంటాయండి. మరే చూడమ్మా, నువ్వు మంచిదానివి కాబట్టి నీకు చెప్తున్నాను. మా అబ్బాయి పేరు చిట్టి బాబమ్మ. నా దురదృష్టం, దేవుడు వాడిని తీసుకుపోయాడు. అంటే రాంబాబు మీ అబ్బాయి కాదా అండి? మీ ముక్కు మాత్రం సంపంగి మొగ్గ కదండి. ఆ మాట నిజమే అని. రాంబాబు మీ అబ్బాయా? అంటే నీకు కాబట్టి చెప్తున్నాను, అతను మా అబ్బాయి కాడమ్మా. ఏమిటమ్మా, రాంబాబు గోపాలం కొడుకు కాడా? గాలిని ధూళిని కూడా అనుమానించే మనిషిని నేనెంత వెర్రి వెంగళాయిలా వాళ్ళ వల్ల పడిపోయాను. ఇక చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు, వాళ్ళ అంతు తేల్చేస్తాను. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో ఏమిటో. గోపాలం, ఏమిటి అప్పుడే భోజనాలు రెడీ అయిపోయాయా? అవును, వడ్డిద్దామనే వస్తున్నాను. రాంబాబు మీకేమవుతాడు? మిమ్మల్ని అడిగేది చెప్పండి. రాంబాబు మీకేమవుతాడు? నిజం చెప్పండి. మోసాన్ని సహించలేను నేను. ఏమిటి బాబు ఏమన్నావు? మోసాన్ని సహించలేనన్నా? నాన్న చిట్టి అక్కడ అయిపో. రథం వేషాలు ఎక్కండి. నేను అసలే తిక్క మనిషిని. ఏం గోపాలం మాట్లాడవే? రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదూ? అగా ఆ దరిద్రపు వాయింపు వాయించకు. నా ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఇప్పుడు నీ బుర్ర మీద నేను ఘటం వాయించేయగలను. చెప్పు. నాకేం తెలియదు బా. అమ్మయ్యా, రాంబాబు వస్తున్నాడు, ఆయన అడగండి. రాంబాబు ఇలా రా. మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావు? మోసం ఏమిటండి? ఏ విషయం మీరు మాట్లాడేది? నీ విషయమే. ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు, అవునా? మాట్లాడమే. అవును సార్, అబద్ధమే చెప్పాను. నిజమే. కానీ ఎందుకు ఎందుకు అలా చెప్పాను? ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తావే? అది మేము నిన్ను అడిగిన ప్రశ్న. సరే సార్, నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను. ఓ బిడ్డ, తనని నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి, తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్పా సార్? అది తప్పెలా అవుతుంది? అలాగే నేను ఆశపడ్డాను సార్. మా అమ్మా నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని, వాళ్ళ పాద సేవలో తరించిపోవాలని చిన్నతనం నుంచి ఈ పిచ్చి మనసు పడింది సార్. కానీ మా అమ్మా నాన్న నా 10వ ఏటని నన్ను ఒంటరి వాణ్ణి చేసి కాశీకి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకుని సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయారు. అమ్మా బాబు అని నోరారా పిలవడానికి అమ్మ లేదు, నాన్న అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి తండ్రి లేడు. ఆ భాగ్యం కలిగిన బిడ్డల్ని చూస్తుంటే నేనెంత కుమిలిపోతానో, ఎంత బాధపడిపోతానో మీకేం తెలుసా? ఆ పరిస్థితుల్లో ఈ ఊరి గుళ్ళో మీ ఇద్దరిని చూశాను. నాకెందుకో మీలో మా మామయ్య కనిపించాడు. ఆయన కూడా మీలాగా తిక్క మనిషి. మా అత్తయ్య పేరు కూడా సుబ్బలక్ష్మి. ఆ పేరు గల మీ శ్రీమతి గారిలో మా అత్తయ్య గారిని చూసుకున్నాను. అమ్మా నాన్నల సేవ చేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు. కనీసం అత్తమామల సేవ అయినా చేసుకుని తరించాలనుకున్నాను. అందుకే మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను. మీరు చాలా అనుమానపు మనిషిని, ఒంటరిగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం కష్టమని మీ ఊర్లో కొంతమంది చెప్పారు. అందుకే ఈ గోపాలం గారిని, కాంతం గారిని ప్రాధేయపడి మా అమ్మా నాన్నల్లా నటింప చేశాను. చెప్పండి సార్, నేను చేసిన తప్ప? అభిమానించబడాలని, ప్రేమించబడాలని ప్రయత్నించడం తప్ప సార్?
అలాగే సార్. ఇంకా నేను తప్పు చేసిన వాడినే మీరు అనుకుంటే ఈ క్షణమే మీ ఇల్లు వెళ్ళిపోతాను సార్. నేను నా అనేవాళ్ళు ఎవరు లేనివాడిని. ఎవరినో ప్రాధేయపడి ఏదో పంచర తలదాచుకుంటాను. దొరికితే తింటాను, తిండి దొరక్కపోతే పోతాను, చచ్చిపోతాను. ఈ అనాథ జీవి ఎక్కడో రాలిపోతే మీకేమిటి సార్? కానివ్వండి, మీరు మాత్రం సుఖంగా ఉండండి. మేము వెళ్ళిపోతాం సార్. రండమ్మా, మేము వెళ్ళిపోతున్నాం. జగన్నాథం గారు. బాబు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నీ కథ విని నా గుండె కరిగిపోయింది రాంబాబు. నువ్వు మా మేనల్లుడివే అనుకుంటాం, మేము నిజంగా మీ అత్తమావలమే అనుకో. ఇక్కడే ఉండిపో రాంబాబు, ఇక్కడే రాలిపో. ఎలా ఉండిపోమంటారు? ఏ అధికారంతో ఉండిపోమంటారు? ఇది మా అమ్మ నాన్నల ఇల్లు కాదే. మీ అమ్మా నాన్నలు ఇల్లు కాకపోతే మీ అత్తగారులు ఎనుకో బాబు. థ్యాంక్స్ అత్తయ్య గారు, ఆ మాట మీదే ఉండండి. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఇది మా అత్తవారిల్లోనే అనుకుంటారు. శాంతి గారు, అత్తవారింట్లో అల్లుడు విడిదిని మీకోసం కొనసాగిస్తాను. థ్యాంక్స్ రాంబాబు, మమ్మల్ని ఇంకెప్పుడు ఇలా ఏడిపించకయ్యా. అలాగే సార్. ఇక్కడే ఉండిపో రాంబాబు, ఇక్కడే ఉండిపో. హలో బాబు, ఆగండి ఆగండి. ఈ సంగతి ఎలా ఉందో కాస్త విని చెప్పండి. కొత్త సంగతి వేస్తున్నా. నా ప్రశ్నకి ఇదే జవాబా? సుబ్బులు, మా రంగనాథం గారు ఉత్తరం రాశాడే. అలాగా, పెళ్లి కొడుకు ఫోటోలు ఎప్పుడు పంపిస్తున్నారట? ఫోటోలు పంపడం కుదరదని రాసి చచ్చాడు. ఈ రాత చూస్తుంటే ఇదేదో డౌట్ కేసు అని అనుమానం వస్తుంది నాకు. 4 రోజులు పోయాక స్వయంగా ఓసారి వాడి ఊరెళ్ళి తేల్చుకొస్తాను. ఏమ్రా వారి, మంచిగా వాయిస్తుంటవి. ఇట్లనే మన ఆయన కూడా పురుషత్లా కూకుని దీన్ని వాయిస్తా అంటే యముడికి మొగుడు లెక్కుండేటోడు. మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా, దీనికి పైసలు కట్టాలి. కింద బిల్. నైవేద్యానికి బిల్లు సరే, మరి వాయిద్యానికి కూడా అది ఎట్లయినా కిందికి మీదికి చేసి పైసలు కూడా పెట్టి 10 లక్షలు చెయ్యాలి. దాన్ని తీసుకొని నేను వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే కృష్ణ సారు. నమస్తే. మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మదిస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. విష్ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా తిని సినిమా. ఏమిటో మూర్తి, చూసినావా? నీ లెక్క పాల్తు సినిమాలు తీస్తాను అనుకున్నావు. సూపర్ స్టార్ ని పెట్టి డెఫినెట్ సూపర్ హిట్ సినిమా తీస్తున్నా. వారి ఏంద్ర ఇది? పాత పిక్చర్ తీరిన చల్లంగా జారుకుంటున్నావు. దా కూసో, కూసరా వారి. పొద్దుమికి సైన్మా చూసినారా? ఏం సైన్మా అనుకున్నావు? రామాయణం. అందులో దశరథ మహారాజుకి 3 పెండ్లము నుండి ఇన్నేళ్ళై పెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళిండు. ఏం కావాలరా బిడ్డ అన్నాడు. ఏం చేయమంటావే? 3 పెండ్లము నుండి గిన్నేళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ ఈ సాబు లెక్క పెట్టర బిడ్డ అన్నాడు. దశరథ మహారాజు ఏం చేసింది తెలుసా? పెద్ద పెండ్లములిద్దరికి ఈ సాబు లెక్క పెట్టింది పోయి. మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కదా, ఆవిడికి జరంత ఎక్కువేసిండు. అంతే, ఆవిడికి 2 వెళ్ళిండు. ఆ భాష ఏమిటో, ఆ గోళ ఏమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే. కాంతం, నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా? లేదండి. దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం. నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు. మనకు మనశ్శాంతి లభిస్తుంది. కష్టం అండి. మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు. పోనీ ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుంటావంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తా దరిద్రుడు. ఏం చేస్తాం, తప్పదు. కథ విను. వారి ఏంది చెప్పరాదే. అది నడుము గిట్ల మీ ఇద్దరు మాటలేంద్రు. సపోర్ట్ చేయకుండా కథ నుండ్రి. ఇదిగో బృహస్పతి, వస్తున్నానమ్మా. ఈ 2 చీరలు ఏది బాగుందో చెప్పు. ఇది బాగుందమ్మా. ఆగు, వీడిని సలహా అడిగావా నువ్వు? అవును. ఆ చీర బాగుందన్నాడా? మరే చస్తే ఆ చీర కొనకు. ఆ చీర కట్టుకుని నువ్వు పొయ్యి మీద వేడి నీళ్ళు కాస్తుంటే ఆ నీటికుండా గ్యాస్ సిలిండర్ లా పేలిపోయి చీర అడ్డుకుపోగలదు. అమ్మా అమ్మా అమ్మా, వీడి శక్తిని తక్కువగా అంచనా వేయకు గోదావరి. వీడి విషయం ఇంకా భారత ప్రభుత్వానికి తెలియదు కనుక సరిపోయింది. లేకపోతే ప్రభుత్వమే వీడికి జీతమిచ్చి ప్రతిపక్షానికి సలహాదారుడిగా నియమించుండేది. వీడి సలహాలు విని ప్రతిపక్షం సర్వనాశనం అయిపోయిండేది. వద్దు, ఆ చీరొద్దు, ఇది తీసుకో. ఒరే రంగడు, ఏమిట్రా ఓ ఉత్తరం పత్రం లేకుండా ఎలా ఊడిపడ్డావేమిటి? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఏమిటి చీరలు కొంటున్నారా? మరేరా,
పెళ్లికి ఇప్పటి నుంచే మెల్లమెల్లగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏవో కాసిన పెట్టుబడి చీరలు కొందామని. పెళ్ళే ఏమిటి మీరిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? చూడు, నువ్వు అనుకునే పెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయికి గనకైతే ఇప్పుడు ఆ విషయం తెలచడానికే వచ్చాను నేను. తేల్చడం ఏమిట్రా? 6 నెలల దాకా పెళ్లి వాయిదా వేయమన్నావు. కనీసం మీ అబ్బాయి ఫోటో అయినా పంపించరా అంటే అది వీలు పడదన్నావు. ఆ కారణంగా ఇందులో ఏదో తిరకాసుందని అనుమానం వచ్చింది నాకు. అందుకే స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకోవాలని ఇటు బయలుదేరాను. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? అర్జెంటుగా మీ వాడిని నాకు చూపించు. అది 6 నెలల దాకా కుదరదు. పోనీ వాడి ఫోటో అయినా చూపించు. ప్రస్తుతానికి అది కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదంటే కుదరదంటే కారణాలు నీకు అనవసరం. నా అల్లుడి ఫోటో నేను చూసి తీరాలి. ఇది 100 ఏళ్ల పంటకు సంబంధించిన విషయం. జబ్బు విత్తనం నా ఇంటికి చేరడానికి ఒప్పుకోను నేను. జబ్బు విత్తనం ఏమిట్రా నీ పిండాకుడు? ఫోటో చూపించడానికి కూడా దంకుతున్నావంటే ఏమో మీ వాడికి ఏ జబ్బులు ఉన్నాయో, బొల్లే ఉందో కుష్టే ఉందో ఎవరికి తెలుసు. రేయ్ జగంగా, ఎంత మాట అన్నావురా ద్రాపి? ఆ దిక్కుమాలిన జబ్బులు నా కొడుకెళ్ళేవు. ఉంటే నీ కూతురుకున్నాయేమో. రే రంకిక, నా కూతురు గురించి ఒక్క మాట అన్నావు, తుపాకీ అద్దెకి తెచ్చి మరి నీ తల పేల్చేస్తా. నీ ఫేస్ నాకు నచ్చలేదు, నీ సంబంధం క్యాన్సిల్. నా ఫేస్ గురించి కామెంట్ చేస్తావురా? దిక్కుమాలిన ఫేసు నువ్వును. రేయ్, నీ ముఖం విమానంలో బఠానీలు అమ్ముకునేవాడి మొహన్ రా. నీ మొహం వరదల్లో మంచి నీళ్ళు అమ్ముకునేవాడి మొహన్ రా. రేయ్, నువ్వు టీవీ రామాయణంలో శత్రుఘ్నుడు లాంటి వాడివిరా. అస్సలు వాల్యూ లేని క్యారెక్టర్. నువ్వు టీవీ భారతంలో దుర్యోధనుడి 93వ తమ్ముడు లాంటి వాడివిరా. జనానికి నీ పేరే తెలియదు. నన్ను అంత మాట అంటావురా? ఒరే బృహస్పతి, అయ్యా చెప్పు, వీణ్ణి ఏం చేయబట్టావో సలహా చెప్పు. ఆ చెంప ఈ చెంప వాయించండి. వెరీ గుడ్. మా వాడు ఆ సలహా చెప్పాడు కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నా. బడిగిపోయావు పో. రేయ్, మా ఇంటికి రారా. మా హిట్లర్తో నీ పేరే జగన్నాథం అని చెబుతా. నిన్ను పీకి పీకి పీలికలు చేసేస్తుంది. అది మీ ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం గానీ ముందు మర్యాదగా మా ఇంటికి గడపదాటు. వెడుతాను రా. ఇంత మర్యాద జరిగిన తర్వాత కూడా నీ దిక్కుమాల కొంపలో పడుంటే దరిద్రం నాకేం పట్టలేదు. ఫైనల్ గా చెప్తున్నాను విను, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని మాత్రం నీ ఇంట్లో పడేయను. పోతు బాబు, నా ఇంట్లో మాత్రం పడేయకు. ఓ విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి కిటికీలోంచి ఒక్క తోపు దోసేయి, ఏదో ఇంట్లో పడిపోతుంది. రేయ్, నా కూతురు గురించి ఎంత చులకనగా మాట్లాడతావురా? చూస్తూ ఉండు, నెల తిరక్క ముందే దానికి రాజా లాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా. నా కొడుకును కూరాకులో పురుగులో తీసిపడేస్తావురా? నీ కూతురుకి మా వాడి కంటే హీనాతి హీనమైన మొగుడు రావాలని నేను ఈ క్షణం నుంచే ముక్కోటి దేవతలకు మొక్కుకుంటాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చెప్పబోతున్నా. రే కార్తీసురా, పోదరుడా, తీసుకుపోదరుడు గారు, వెళ్ళిపో. మళ్ళీ మా ఊరాకు. ఏమైందండి? కాయా పండా? కాయే, కరక్కాయ గిలక్కాయ. ఆ సంబంధం క్యాన్సిల్ చేసి వాడికి చీకొట్టి మరీ వచ్చాను. పోన్లేండి, అంతా మన మంచికి అని ఇదెందుకు జరిగిందో. అయినా మనం బిడ్డను సంకలో పెట్టుకుని దేశం అంతా గాలిస్తున్నామేమో అనిపిస్తోందండి. ఈ వయస్సులో మనకి సంకనెత్తుకునే బిడ్డ పెట్టిన మొహం. తోటకూర అనుకునే అడ్డమైన పిచ్చాకులు కూర వండుకు తిన్నావా? నేను చెప్పేది మన రాంబాబు గురించండి. కుర్రాడు యోగ్యుడు, బుద్ధిమంతుడు. మన శాంతిని రాంబాబుకి ఇచ్చి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటారు? రాంబాబు అల్లుని చేసుకోవడం. పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదమ్మా. ఆయన ఎలాంటి మనుషులు తెలుసుకోకుండా అలా మాట్లాడుకో. మంచి మాట అన్నావమ్మా. నా బిడ్డదంతా నా పద్ధతే, నీ టైప్ కాదు. అందుకే దాని ఫేస్ నచ్చుతుంది నాకు. ఏ మనిషినైనా ఏ విషయాన్నైనా కూలంకషంగా రాంబాబుకి 3 పరీక్షలు పెట్టబోతున్నాను. మొదటిది అతని చపలత్వానికి పరీక్ష, రెండోది అతని వ్యసనాలకి పరీక్ష, మూడోది ఈ రెండిటి కంటే ముఖ్యమైన విషమ పరీక్ష. ఈ 3 పరీక్షల్లోనూ రాంబాబు గెలిస్తే మన శాంతి అతంది, లేదా అతందో అతంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. ఇహ చూసుకో, మా మావని ఎలా ఆట ఆడిస్తాను. నమస్కారం సార్, నా పేరు చక్రపాణి. అప్పుడప్పుడు డ్రామాల్లో వేషాలు ఇస్తుంటాను. చూశాను, కొన్ని టీవీ నాటకాల్లో కూడా నిన్ను చూశాను కాబట్టే నీ దగ్గరకు పని మీద వచ్చాను. నాతో మీకు పనే ఏమిటి సార్ అది? ఇప్పుడు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు? ఎక్కడ ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నాను. అదే నా సమస్య సార్. ఓకే, నీ ఫేస్ నాకు నచ్చింది. నా పని నువ్వు చేసి పెడితే నీకు పని నేను చూసి పెడతాను. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇప్పిస్తానంటే మీరు ఏం చెబితే చేస్తాను. చెప్పండి. నా కాబోయే అల్లుడికి 3 పరీక్షలు పెట్టాలనుకుంటున్నాను. అందులో మొదటి పరీక్షకి మనకు అందమైన ఏ మిస్టర్, మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఏ కారులో వస్తుంటే దాహం వేసి నీళ్ల కోసం ఈ చెరువుల దిగి పడిపోయాను. అబ్బా, కాలు బెణికింది. డ్రైవ్ చేయలేను. నన్ను కాస్త మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళరా? మాది పక్కూరే. ఇంత మంచి కారులో వస్తూ నీళ్ల కోసం చెరువులోకి దిగావా?
నన్ను టెస్ట్ చేయడానికి మా మామ ప్రయోగించిన కామిని పిశాచారం అని నాకు తెలుసు. నీ విషయం నేను చూసుకుంటాను కదా. సరే పదండి. థ్యాంక్ యూ. పిట్ట వల్లో పడింది. అవునండి పద. రండి. ఇదిగోండి మీ కార్ కేసు. నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, కాఫీ తీసుకుని వెళుదురు గాని. అబ్బే వద్దండి ప్లీజ్. చూడు మిస్, నీ ఆటపాటలకు పడిపోయేంత లూజ్ క్యారెక్టర్ కాదు నేను. ప్రస్తుతం నేను ఉండేది ఎక్కడనుకున్నావు? మచ్చలేని మహామనిషి జగన్నాథం గారింట్లో. అటువంటి మహానుభావుడి ఇంట్లో ఉంటూ ఇటువంటి తుచ్చమైన ప్రలోభాలకు లోనవుతారనుకున్నావా? నెవర్. ఊడవండి శుభ్రంగా. అయ్యో, ఇలా కుంటున్నానేమిటండి? ఏమైంది? రాంబాబుకి మొదటి పరీక్ష పెట్టాను,
ఇలా కుంటుతూ నడవడం పరీక్ష కాదు, గంతులేయడంలో పరీక్ష. ఇలాంటి తిక్క ప్రశ్న లేకు. నీ ఫేస్ చూడబుద్ధి కాదు నాకు. ఓ పిటపిటలాడే పిల్లని రాంబాబు మీదకి ప్రయోగించా. ఎందుకు? ఇద్దరూ కలిసి కూర్చుని క్యారం బోర్డు ఆడుకోవటానికి. ఆహా. చేస్తుడు ఆ పిల్లని ప్రయోగించి అతనేమన్నా ప్రలోభపడతాడేమో అని చూశా. నా మనస్సులో ఒక శాంతిగే చోటు ఉందని చెప్పి ఆ పిల్లని మెడబెట్టి గెంటేశాడు. అలాగా? అయితే బుద్ధిమంతుడే మన రాంబాబు. అంత మంచి మనిషిని నేనెందుకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఏమండోయ్ మిమ్మల్ని, మీతో కాస్త పనుంది, అలా టౌన్కి వెళ్దాం, వస్తారా? ఓకే పదండి. థ్యాంక్స్, రండి. ఏమిటండి నన్ను ఇంత దూరం టౌన్కి తీసుకొచ్చి బార్కు తీసుకొచ్చారేమిటి? అలా 4 గుండ్రాలు వేసుకుని కాస్త కబుర్లు చెప్పుకుందామని. వెయిటర్, 2 స్కాచ్. నేను తాగనండి. పర్లేదు బ్రదర్, నీ తాగుతాను, నాకు జస్ట్ కంపెనీ ఇవ్వండి అంతే. ఇదెవరికి? మీకేసా? నాకా? రాస్కెల్, నా చేత తాగించాలని చూస్తావా? నేనెవరినో తెలుసా? తిమ్మాయిపాలెం ఊరు మొత్తానికి గల ఏకైక పెద్ద మనిషి జగన్నాథం గారి గెస్ట్ ని. నేను తాగాననే కాదు, అసలు ఈ బార్లోకి అడుగు పెట్టానని తెలిస్తేనే ఆ ఊర్లో ఆ మహానుభావుడు తలెత్తుకు తిరగలేడు తెలుసా? నవ్వుతావా? నన్ను చూస్తే నవ్వులాటకుందరదే. నా చేత తాగించాలని చూస్తావు కదూ? సార్, మీరు కూడా వీడు గోప గుయ్యమనేలాగా 4 పేకండి. నేనా? వద్దులండి, ఆయన డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వడం? అదే బేరల్ని కొడితే బారికి డబ్బులు కట్టాల్సి వస్తుందని. జాగ్రత్త, టేక్ కేర్. ఆ మహనీయుడు జగన్నాథం గారికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని నేను చెయ్యనన్న విషయం తెలుసుకునే మసలుకో. అస్సలు నీ ఫేసే నచ్చడం లేదు నాకు. వస్తున్నా. అయితే మన రాంబాబు మీ 2వ పరీక్షలో కూడా నెగ్గినట్టేనన్నమాట. నా ముందలా ప్రవర్తించడం నటన మాత్రం కాదండి. దురలవాట్లుంటే మొహమాటానికి వద్దనే వాళ్ళ మొహంలోనే ఆ అబద్ధపు మాట తెలిసిపోతుంది. అంచేత నా అంచనా మేరకి అతను తాగుడు, జూదం, వ్యభిచారం ఇలాంటి చెడ్డలవాట్లు ఏమీ లేని మంచి మనిషి. ఆ కుర్రాడికి మనమంటే అపారమైన గౌరవం, మన శాంతంటే అమితమైన ప్రేమ అని తెలిసిపోయింది నాకు. అన్ని విధాల రాంబాబు ఎంతో మంచి మనిషి. ఆయన మంచితనం ముందు నేను ఓడిపోయాను. ఆ ఓటంలో ఉన్న ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. రిక్షా ఇక్కడే తిప్పు బాబు. ఈ ఇంటి ముందే బొంగరంలా గిరగిరా గిరగిరా తిరుగుతుండాలి. తిప్పు తిప్పు తిప్పు. చూడు మై డార్లింగ్. ఏమిటిది? ఇది బీదవారి కారు, మాది కుర్ర కారు. మేం చేస్తోంది షికారు. తను తాయారు, మేం పెళ్లికి తయారు. ఇది ఖరారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మరి నన్నేం చేస్తారు? నిన్నేమైనా చేయడానికో, నీ బాధ్యతల నుంచి తప్పించడానికో నేను ఎంత వాణి సీత. నువ్వు ఇలా నీ తల్లి కన్నిటికి వేణిలో పెట్టిన కొవ్వొత్తిలా కరిగిపో. నేను ఈ పిల్లల్ని పెళ్లి చేసుకుని ఎటో ఎగిరిపోతా. నా వెనకాల బాధ్యతలున్నాయని నన్ను వదిలేస్తారా? నేను చేస్తున్న పనిలో ఇసుమంత అన్యాయం కూడా లేదు సీత. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ బాధ్యతలన్నీ దించేసుకుని ఆ ఇంటితో నీ బంధాన్ని తెంచేసుకుని నాతో వచ్చేస్తానంటే ఈ పిల్లల్ని పంపించేస్తా, లేకపోతే ఈ అమ్మాయి మెడలో తాళి కట్టేస్తా. అంత పని చేయకండి. నాకు మా అమ్మ, అక్కయ్య, చెల్లెలు ఎవరు వద్దండి. మీరు మీరు కావాలండి. ఆ మాట మీ అమ్మ ముందు చెప్పు. అలాగే. అమ్మా, వెంటనే మన ఇంటి బాధ్యతలు వదిలించుకొని రాకపోతే నన్ను కాదని ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నారే. అయ్యో వద్దమ్మా, మా విషయాలను పట్టించుకోవద్దు. మా గురించి నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దమ్మా. నువ్వు సూర్యబాబుని పెళ్లి చేసుకుని సుఖపడు. ఏమిటి, నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నారా? లేదు బాబు, చేసుకోమంటున్నాను. కాస్త గట్టిగా చెప్పండి. అలా మీలో మీరే కొనుక్కుంటారే. వెంటనే మా సీతని పెళ్లి చేసుకో బాబు. అది అలా రండి దారికి. మా సీతని పెళ్లి చేసుకో బాబు అని ఇప్పుడు మీరు అరిచిన అరుపు చుట్టుపక్కల 6 మైళ్ళ దూరం వినపడింది. వాళ్ళే నాకు సాక్షులు. ఇదిగోనమ్మా 50 రూపాయలు. చాలా థ్యాంక్స్. డ్రామా ఆర్టిస్ట్ ఇప్పటికి 16 గంపలు కూల్చింది, 60 కాపురాలు నిలబెట్టింది. ఇక మీరు పరీక్షలు, మార్కులు వేయడాలు అనే గొడవలు ఏం పెట్టుకోకుండా మన అమ్మాయిని రాంబాబుకి ఇచ్చి పెళ్లి చేసేస్తే మంచిదండి. అక్కడే నీ తొందరపాటు ఆడబుద్ధి ప్రదర్శించావు నువ్వు. మూడోది అసలైంది అయిన పరీక్ష ముందుంది. చక్రపాణి, రేపొచ్చే శుక్రవారం నువ్వు మా అమ్మాయి శాంతిని పెళ్లి చేసుకోవాలి. నాన్న, అదేమిటండి మతుండే మాట్లాడుతున్నారా? మధ్యాహ్నం మాగాయ పచ్చట్లో గోంగూర పులుసు కలుపుకోవద్దండి అంటే విన్నారు కాదు. చక్రపాణికి శాంతికి పెళ్ళంటే నిజంగా పెళ్లి చేయమో సున్న పెడత ఫేసు నువ్వును. అలా చేస్తామని రాంబాబుకి తెలిసేలా చేస్తాం. నిజంగా అతను మన శాంతిని సిన్సియర్ గా ప్రేమిస్తే
స్వార్థం లేని ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అన్న ప్రిన్సిపల్ ప్రకారం అతను చిరునవ్వు నవ్వుతూ అలాగే కానివ్వండి సార్, ఓకే, ఆల్ ద బెస్ట్ టు హర్ అంటాడు. అలా అన్నాడో నిజంగా గొప్ప మనిషే. ఆ ముహూర్తానికే శాంతినిచ్చి అతని కాళ్ళు కడిగేస్తాను. లేదు, శాంతి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని అన్నాడు, ఆ ప్రేమలో ఏదో స్వార్థం ఉందన్నమాట. అప్పుడు అతనికి మరికొన్ని పరీక్షలు పెరుగుతాయి. ఏమైనా ఇంతవరకు నువ్వు పెట్టిన పరీక్షల విషయం సరే, ఇప్పుడు నువ్వు చేయబోతున్న పని మాత్రం ఏం బాగుండలేదు నాన్న. నిజమేనండి. ఈ కుర్రాడితో దాని పెళ్లి జరిపిస్తామని 10 మందిలో చెప్పి చివరికి రాంబాబు నుంచి చేస్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి? నిజంగానే ఈ ఆలోచన నాకు నచ్చడం లేదు సార్. నేను ఇప్పటికే సుమతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లికి రెడీ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు ఈ పెళ్లి విషయం మా సుమతికి తెలిసిందంటే నా తాడు తెగుతుంది. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కీప్ క్వైట్. ఏం చేయాలో ఎలా చేయాలో మిలిటరీలో యుద్ధ వ్యూహాల్ని తయారు చేసిన ఈ జగన్నాథానికి మీరెవ్వరూ చెప్పక్కర్లేదు, చెప్పడానికి వీల్లేదు. చెయ్యవలసింది నేను చేసుకుపోతాను. చూడగలిగితే మీరు చూసుకుపోండి, లేదా కళ్ళు మూసుకుపోండి. దట్స్ ఆల్. మీకోసం ఎవరో వచ్చారండి అయ్యా. ఏరి ఎరా చక్రి, బాగున్నావా? నాన్న నువ్వా? ఇటొచ్చావేమిటి? చిన్న పనుండి. మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు. నా రూపాయి నాకు ఇప్పించండి బాబు. రూపాయి ఏమిటి? వీరు నాకు బస్ స్టాండ్ లో కలిశారు, మిమ్మల్ని గురించి అడిగారు. మీరు నాకు తెలుసని చెప్పగానే రూపాయి నా దగ్గర అప్పు తీసుకుని కలర్ సోడా తాగారు. ఆ రూపాయి ఇప్పిస్తే ఓరి నీ కొంపలో వజ్రాల పాత్ర దొరక ఒక్క రూపాయికి ఎంత అయిపోతావు. నువ్వెక్కడ కక్కుర్తి మనిషి అయ్యాడు. వెళ్ళలే, ఇందా తీసుకో, వెళ్ళు. వెళ్ళు, మాకు అవతల పని ఉంది. అదే ఆ పరీక్షే చివరి పరీక్ష. ఇప్పుడు రాంబాబుకి పెట్టబోతున్నాను. మీరు ఆ చాట్ నుంచి చూస్తూ ఉండండి. కానీ ఇలా చేయడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది నాన్న. అవునండి, పెళ్లికి సంబంధించిన విషయం అయ్యే. మరొక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను నేను. ఇంకా ఎవరేం చెప్పినా విన్ను. అతను వచ్చేస్తున్నాడు, మీరు లోపలికి వెళ్ళండి. రాంబాబు సార్, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. నమస్కారం అండి. రెండల్లుడు గారు రండి, సమయానికి వచ్చారు. వీరు మా నాన్నగారు నారాయణ గారు. హలో బాబు గారు. హలో సేటు. ఇదేంటిది 5 రూపాయలు ఇచ్చారు? అది ఉంచండి. కొత్త మనుషులను కలిసినప్పుడు ఉత్తరే శేఖండి ఇవ్వకుండా తృణమో పడమో చేతిలో పెట్టడం, అలాగే నేను పుచ్చుకోవడం అలవాటు. ఇప్పుడు మీ లెవెల్కి తగ్గట్టుగా మీరు ఇవ్వండి. ఎలాగూ మీరు 100కి తగ్గరనుకోండి. ఈ అలవాటు చాలా బాగుంది. పైగా మీ ఫేస్ కూడా నచ్చింది నాకు. ఇదిగో ఇది ఉంచండి. నాకు తెలుసండి. ఓరి మీ పెరట్లో పెట్రోల్ బాగు తవ్వా. రూపాయి ఇచ్చావా సెటు? సార్ ఏదో చెప్పాలన్నారు. అదేనయ్యా, సమయానికి మా బియ్యంకుడు అల్లుడు కూడా వచ్చేశారు. విషయం ఏమిటంటే అతి త్వరలో మా శాంతిని చక్రపాణికిచ్చి పెళ్లి జరిపించాలని మేమంతా నిర్ణయించాం. చాలా బాగుందండి. ఇద్దరు ముచ్చటైన జంట అవుతారు. చక్రపాణికి అర్ధాంగి అయితే శాంతి సుఖపడుతుంది అంటే నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె ఎక్కడున్నా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో తొలతూగుతుండటమే నేను కోరుకునేది, ఆ దేవుణ్ణి వేడుకునేది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ చక్రపాణి. నా మాట నమ్ము నాన్న. ఊరికే ఆ రాంబాబుని పరీక్ష చేయడానికి ఆయన నన్ను అల్లుడుగా చేసుకుంటా అన్నాడే కానీ నిజంగా కాదు. ఆయన ఊరికే అన్నా అదే నిజమై తీరాలరా. ఆయన కూతురు పెళ్లి చూసుకున్నా ఉంటే ఆయన ఆస్తి మొత్తం మనకే వస్తుందిరా. అప్పుడు ఎంచక్క పాత అప్పులన్నీ తీర్చేసి కొత్త అప్పులు చేసుకుంటూ దర్జాగా పెట్టుకొచ్చురా. వాళ్ళ అమ్మాయి నేను ఎలా చేసుకుంటానన్నా? నేను సుమతిని పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చినట్టు నీతో చెప్పాను కదా. ఓరి నీ తండ్రి ఎక్సైజ్ మినిస్టర్ అయి కోట్లు సంపాదించా ఆ సుమతిని ఎత్తిన పావలా పెట్టినా 10 పైసలు కూడా అమ్ముడుపోతురా. కొన్ని కోట్లకు అధిపతి అయ్యే అవకాశం వచ్చిందిరా. దాన్ని సక్రమంగా వినియోగించుకుని బాగుపడరా దత్తమ్మ. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడద్దు. ఉత్తిరే అన్నా చక్రపాణికి నా అల్లుడు అన్నమాట జగన్నాథం అన్నే అన్నాడు. ఆ మాటే నిజం చేస్తాను. ఆయన ఆస్తి మొత్తం చేజిక్కించుకుంటాను. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిది కనరా పామరుడా. ఎవరండి ఇంట్లో? ఎవరు? రంగనాథం ఉన్నాడమ్మా? బయటికి వెళ్ళారండి, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు? నా పేరు నారాయణమ్మ, మీ వాడుని. రిక్షావాడికి డబ్బులు ఇవ్వాలి, ఓ 10 రూపాయలు చల్లుంటామండి. థ్యాంక్స్ అమ్మా. రిక్షా వాడికి ఇవ్వాలన్నారు? వెళ్ళేటప్పుడు రిక్షావాడికి ఇవ్వడానికమ్మా. ఏమయ్యానంగా కులసా? ఎవరు? నారాయణ. నారాయణేనయ్యా. ఏమయ్యా పెద్ద మనిషి, ప్రాణం మీదకి వచ్చిందని 5,000 అప్పు తీసుకెళ్లి 10 నెలలు దాటుతుంది. ఇంతవరకు మనిషి వైపు పత్తలేవు. ఇదేమన్నా మర్యాద లక్షణమేనా? ఇస్తాలేవయ్యా. ఆఫ్టర్ 5,000 అప్పించావు లేదో పెద్ద రంకెలేస్తున్నావు. ఇదిగో
నాకు లక్షల అప్పులు ఇచ్చిన వాళ్ళే నా ముందు నోరెత్తడానికి సాహసించరు. అంత దూరాన్ని చేతులు కట్టుకు నిలబడతారు. 5,000 ఇచ్చాలేదో పేద గింజుకుంటున్నావు. ఇదిగో మా అబ్బాయికి ఒక కోటీశ్వరుడు ఏకైక పుత్రుడిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. ఆ పెళ్ళైన మరుక్షణమే మీ అందరు అప్పులు తీర్చేతలు మారేస్తానయ్యా. ఇదిగో కావాలంటే శుభలేఖ చూడు. నీ కొడుక్కి జగన్నాథం కూతురు చేసుకుంటున్నావా? అవునయ్యా, కనపడ్డలా వచ్చే నెల పెళ్లి. జగంగా నన్ను కాదని ఈ నారాయణ గారితో బియ్యం అందుకుంటావా? రే దొరికిందిరా, ఇప్పుడు నీ జుట్టు నా చేతుల్లో దొరికింది. ఇక నీ కాబోయే అల్లుణ్ణి నానా భ్రష్టు పెట్టించేస్తాను చూసుకో. ఇదేమిటి అమ్మాయి శాంతి? శుభ్రు ఏమిటండి? ఏమిటి అరుపులేమిటి? పంప మునిగిందే. చూడు ఈ శుభలేఖ చూడు. నేను మాట వరుస కన్న మాటను పట్టుకుని చక్రపాణికి శాంతికి పెళ్ళంటూ శుభలేఖలు వేయించేశాడు ఆ త్రాసుడు నారాయణ. అయ్యయ్యో, నే భయపడినంతా జరిగింది. ఈ దిక్కుమాలిన పరీక్షలు వద్దు మొర్రో అని ముందు నుంచి నేను నెత్తి నోరు బాధ చెప్తే విన్నారా? ఇప్పుడు అనుభవించండి. ఈ శుభలేఖలు అందరికి పంచిపెట్టే ఉంటాడాయన. ఇప్పుడు నలుగురిలో ఎలా తలెత్తుకు తిరగలను నాన్న? అసలు ఎత్తనేడి చక్రపాణి? ఏమిటి సార్? త్వరగా రావాలి. మీ నాన్న నిర్వాహకం చూడు. సారీ సార్, మా నాన్న ఇంతగా రెచ్చిపోతాడని నేను ఊహించలేదు సార్. ఈ శుభలేఖ బయట పడితే నా కూతురు బతికి ఏమవుతుందో చెప్పు. ఇది బయటపడితే నా బతుకు సర్వనాశనం అయిపోతుంది సార్. మా సుమతి గారికి చూసిందంటే కొంపలు అంటుకుంటాయి. ఎలా? ఇప్పుడు ఏం చేయాలో సలహా అయినా చెప్పి తగలడు. అదే నాకు అర్థం కావడం లేదు సార్. ఏమిటి నీకు అర్థం కాని? ఇలా మీలో మీరు పోట్లాడుకోవడం కాదు, జరిగిన విషయం అంతా వివరంగా చెప్పి రాంబాబు గారిని సాయం చేయమని బతిమాలుతున్నాను రాంబాబు గారు. ఏమైందండి? ఐసి ఇంత గ్రంథం నడిపాడన్నమాట మీ నాన్నగారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ దొరుకుతాడు? అది చెప్పడం చాలా కష్టం రాంబాబు గారు. అప్పుల కోసం 6 నెలలు ఉత్తర భారతంలోనూ 6 నెలలు దక్షిణ భారతంలోనూ తిరుగుతుంటారు ఆయన. మొన్ననే 500 రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళ్లి 50 రూపాయలు అప్పు సంపాదించుకొచ్చాడు. మరి ఇప్పుడు ఆయన పట్టుకోవడం ఎలా? యాత్రా స్పెషల్ ఎక్కాలా? అదే నాకు అర్థం కావడం లేదండి. పెళ్లికి ఒక రోజు ముందు అప్పుల వాళ్ళందరినీ తన వెంట పెట్టుకొస్తానని మాత్రం నాతో చెప్పి వెళ్ళాడు. పెళ్లికి ఒక్కరోజు ముందు వస్తా అన్నాడా? సరే మావగారు, నీకు నారాయణ పేడ తప్పేలా, నీకు నీ సుమతితో పెళ్ళయ్యేలా నేను చక్కటి ప్లాన్ వేస్తాను. ఇక నుంచి నడుపుతాను చూడండి నాటకాన్ని. ఇక్కడ చక్రపాణి అంటే ఎవరు బాబు? నేనే. నువ్వేనా? శుభం. మీరెవరు? నేను మీ నాన్నకు అప్పించిన పిచ్చివాళ్లే బాబు. అవును, పెళ్లి కొడుకువి ఇలా దిగాలుగా ఉన్నావే? మనసేం బాగుండలేదండి. అలాగా? మనసు బాగుండకపోతే మంది పిస్తాను, నాతో రావయ్యా. ఎవరది? జగన్ గడేనా? నేను రంగనాథాన్ని. నువ్వు అర్జెంటుగా బయలుదేరి నేను చెప్పిన చోటుకు రావాలి. ఎక్కడికి రావాలి నేను? ఓకే, వెంటనే బయలుదేరుతున్నా. ఎవరండి? ఆ రంగనాథం గాడు ఏవో కారు కూతలు కూస్తున్నాడు. పట్నం వెళ్ళి వాడిని నోరు మూయించొస్తాను. ఒరే దరిద్రుడా, రన్నింగ్ బస్సులో కండక్టర్ నడిచినట్టు ఆ నడకేమిటి నీ మొహం? పిచ్చి చూపులు చూస్తున్నావు. తాగేవా ఏమిట్రా? ఎస్సా నీ శ్రాద్ధమా? తాగొచ్చి నా ఎదురు నిలబడతావా? ఎంత ధైర్యం నీకు? ఒరేయ్, నువ్వు నువ్వు నన్ను కొడతావురా? ఏ ఈ టైప్ లో కొట్టాను. కావాలంటే ఈ టైప్ లో కొట్టగలను, ఈ టైప్ లో కూడా కొట్టగలను. చాలు, ఇంకే టైపులు షార్ట్ హ్యాండ్లు వద్దు. నీ విద్య నాకు పూర్తిగా తెలిసిపోయింది. నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కదా అని నన్ను నాటు సార్ కట్టే హీనంగా చూస్తావుట్రా రాస్కెల్. ఏ నా వల్ల కాదు. నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడినే సరే నీ దగ్గర నేను పని చేయను. నీ బాబు నాతో పెట్టుకోరే. నువ్వు వచ్చేసావా? వచ్చానురా. నీకు మా స్థానే నీకు సన్మానం చేసి నీ చెంప మీద 5 వేళ్ల శాలువా కప్పటం కళ్ళారా చూసి ఆనందించాను. ఆ ప్రతిష్ట గురించి ఇందాక ఫోన్లో ఏదో వాగావు. నీ ప్రతిష్ట ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన ఐసిగడ్డలా ఎంత గట్టిపడుతుందో చూసి సంబరపడుతున్నాను. నన్ను చూడడం కాదు, చూశాక నీ గుండె ఆగిపోతుందేమో. దాన్ని గట్టిగా పట్టుకుని ఓసారి అలా చూడు. నా కొడుకున్నా మంచివాణ్ణి,
యోగ్యుణ్ణి తెచ్చి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నావు. నీ యోగ్యుడైన అల్లుడు పీకల దాకా తాగేసి కాలిపోయిన సిగరెట్ పీకలా ఎలా పడున్నాడో చూడు. ఇదంతా నా తపస్సు ఫలితం రా. వీడు సరే, నీ వియ్యంకుడి ఘనత తెలుసా నీకు? అడుక్కునే వాడి దగ్గర కూడా అప్పటికి పుచ్చుకునే గతి కూడా దరిద్రుడు. నీ వియ్యంకు నాకు 10,000 బాకీ ఉన్నాడు తెలుసా? బాగుందిరా, బాగుంది. గొప్ప సంబంధాన్ని ఎన్నుకున్నావు. బాగుందిరా, బాగా మాట్లాడావు. వీడిని నువ్వే తాగించావా? అవును. ముక్కోటి దేవతలు నా మొరవిని నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. నువ్వు మొర పెట్టుకునే టైంకి నీ ముక్కోటి దేవతలు ముక్కుబడుగు కొనుక్కోటానికి మార్కెట్కి వెళ్ళారా చవట. వీడెవడో తాగి పడిపోతేను, వాడికి తాగించి నువ్వు నష్టపోతేను మధ్య నాకేమిటి దొరద? వీడు నా అల్లుడు కాదు. నీ అల్లుడు కాడా? మరి శుభలేఖ చూశాను. ఆ శుభలేఖకి నిప్పెట్టి నెయ్యి కాచుకో. మా అమ్మాయికి నేను వేరే వరుణ్ణి చూశాను. త్వరలో పెళ్లి జరిపించబోతున్నాను. పెళ్లి కొడుకు ఎవర్రా? నోర్మై, అది నీకు అనవసరం. పాపం పెద్ద ప్లానే వేసి దెబ్బ తిన్నావు. ఆ బిల్లు కట్టేసి ఈ బట్టల మూటను భుజానేసుకుని జగంగా, నీ కూతుర్ని ఇంకోడికిచ్చి పెళ్లి చేస్తావురా? వాణ్ణి వదలనరా. నమస్కారం అమ్మా. ఎవరు కావాలి? నేను టైలర్ అమ్మా. పెళ్లి కొడుకు గారికి సూటు కుట్టడానికి కొలతలు తీసుకోవాలి. లోపల ఉన్నారమ్మా? లోపల లేడు. అడుగో, ఆ నీళ్ల పంపు దగ్గర ఉన్నాడు. థ్యాంక్స్ అమ్మా. బాబు ఒక్క నిమిషం. బాబు, ఈ చీర కాస్త ఫాల్ కుట్టి పెట్టు. ఇదిగో ఆ జాకెట్. ఈ గుడ్డతో ఒక జాకెట్ కుట్టి పెట్టు. కాస్త గట్టి దారం వాడు. ఏం దారం వాడతావు? మామూలుగా పుర్రి కోసం వాడతాను. అది దొరక్కపోతే చాంతాడు వాడతాను. పురి కోసం చాంతాడునా? అవురా, విధి ఎంతటి చిత్రాతి చిత్రమైనది. ఏమన్నావు బాబు? విధి చిత్రాతి చిత్రమైనది అన్నావా? ఎస్. నాన్నా, చిట్టి బాబు, చిట్టి చిట్టి. బాబు, పెళ్లి కొడుకు గారు తమరేనా? అవును, నేనే. రాముడు, నువ్వా? నాన్న, నువ్వా? అవునేనే. ఇంకా నేనే రంగంలో దిగుతా బిడ్డ. నువ్వు గట్లా చెబితే గట్లా చేస్తా. నీ మాట అయితే నిలబెడతావు. ఆ నారాయణ్ణి ముహూర్త సమయం దాకా మనం ఎలాగైనా సరే ఆపి తీరాలి. లే మీరైతే గా ఫిగర్ పడదు. పాత దేవదాస్ సైన్ మన నాగేశ్వర్ ఇప్పటి సందిగా సైన్ ముచ్చట్లయితే లేదు భయా. నువ్వు చెప్పిన ప్లాన్ చెప్పినట్టు చేసి చూపిస్తా. వారి ఇవాళ నుంచి నా పేరు పటేల్ అయితే కాదు. ఏమనుకున్నావు? ఒకసారి బస్ ఇక్కడ ఆపించావేంటయ్యా? సేటు ఒక్కసారి ఆ బొద్దుడు ఎవరో జమీందారు దానం ఇస్తాయట. ఆ దానం పుచ్చుకునే ఛాన్స్ మనకే రావచ్చు. ఓ చూపు చూసుకెళ్దామయ్యా. అది కాదయ్యా, ఒకరు తెలియకుండా ఒకరి దగ్గర అప్పు చేసి అందరికీ బాకీ పడ్డావు. నీ కొడుకు పెళ్లి అవగానే మా బాకీ తీసేస్తాను చెప్పి అందరం వెంట పెట్టుకుని బయలుదేరావు. తీరా చూస్తే పెళ్లింటికి వెళ్ళకుండా ఇక్కడ అప్పు చేసేవే? సేటు, నీ దగ్గర అప్పుచ్చుకున్నాడు 10 వేళ్లకట్ట. నా కొడుకు పెళ్లి రేపు 10 గంటలకయ్యా. ఈ లోపుగా మనము కాసేపు ఇక్కడే కూర్చుని మన ప్రయత్నాలు మనం చేయడంలో కొంపేమిపోదు. చూడు, ఇప్పుడే నా చేతికి డబ్బు రాని మీ బాకీలు మొత్తం తెచ్చేసి మిమ్మల్ని ఇంటించిటే పంపించేస్తాను. అబ్బా, ఏమిటండి ఇది అసహ్యంగా? షో అంత నిశ్శబ్దంగా ఉండండి. జమీందారు గారిని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. నేనేం డిస్టర్బ్ చేయను గానీ ఒక చిన్న మనం. చెప్పండి. ఈ జమీందారు గారు ఎవరు? ఈ దాన కార్యక్రమాలు ఏమిటి? చిడ్డుపురం జమీందారు పాపారావు బహదూర్ వారు సందర్శించబోతున్నారండి. ఈ రాత్రి వారికి ఈశ్వర సాక్షాత్కారం జరిగాక ఆయనకున్నవన్నీ ఆయనకు నచ్చిన వ్యక్తికి ఇచ్చేసి వారు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు. అలాగా? అయితే ఇక్కడున్న వాళ్ళల్లో ఆయనకి నచ్చిన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉన్నారా? లేదండి. లేరు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారి నుంచి ఆయనకి నచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటారు. పాప అందుకే ఈ భక్తులంతా వచ్చి కాచు కూర్చున్నారు. బాబు, ఇంకొక చిన్న మాట. చెప్పండి. వారికి ఉన్నదంతా దానం చేస్తారంటున్నారు. ఏమాత్రం ఉంటుంది ఏమిటి? ఉండొచ్చండి. 10-12 దాకా ఉండొచ్చు. ఏమిటి? అబ్బా, అంతుంటుందా? గురూజీ, మీరు ఇక్కడ ఆ పని మీద కూర్చున్నారా? ఆ జమీందారు గారి చల్లని చూపులు మా మీద పడతాయేమోనని నేను మా ఆవిడ కాసు కూర్చున్నాం. దోమయ్య. సరే, అక్కడ వాడకపోతుందా? అప్పుడు నేను చూసుకుంటా. ఇంకెక్కడ వెళ్తుందా? చచ్చిపోయింది. జమీందారు గారి షోడలు కావంట 6. ఆరెందుకు? ఆయన ఏదో తక్కువ పుచ్చుకోరండి. నేను తీసుకొస్తా. నువ్వు ఉండవయ్యా. మీ ఆవిడ వదిలిపెట్టి నువ్వు ఎక్కడ వెళ్తావు? నేనైతే పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తా. పడ్డాడు, ఒళ్ళో పడ్డాడు, భలే పడ్డాడు. అబ్బో వస్తున్నాడు. తప్పండి బాబు, ఇవి చూడండి.
తీసుకెళ్ళి జమీందారు కనుకోండి. నారాయణ తీసుకొచ్చాడు. అలాగే. నువ్వైతే తొందరగా తెచ్చావుడువే. కొడదాం అనుకున్నావే. జమీందారు గారు వచ్చేస్తాను. మహాప్రభు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఈ భక్తుడు బాగా నచ్చాడు. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. అయితే తమ వారసుడిని నేనేదన్నమాట. అవును భక్త, చాలా సంతోషం. శిష్య, గురూజీ తీసుకురా. అలాగే, త్వరగా వెళ్ళవయ్యా. స్వామి నోడవయ్యా. భక్త, నాకున్నవి ఇవి అన్నీ నీకు సమర్పిస్తున్నాను. ఈ కాగితంలో ఆస్తుల లిస్టులన్నీ ఉన్నట్టున్నాయి. ధన్యుడి స్వామి. ఇదేమిటి అప్పు లిస్టు ఉన్నేమిటి? శిష్య, నాకున్నవన్నీ అర్పించాను, హాయిగా అనుభవించు. శిష్య కరోతి మాం భబ్రాచమానం ఆగవయ్యా. భజ. ఆస్తిపాస్తులు వస్తాయని ఆశపడి ఇంత శ్రమ పడితే ఇదిగో ఈ చిప్ప, ఈ కర్ర, ఈ అప్పు లిస్ట్ ఇస్తావు నాకు. శిష్య, పదండి బయలుదేరదాం. ఓరి దొంగ శిష్య, వాడికి 10-12 దాకా ఉంటాయన్నావు కదా. తప్పే ఉంది, చూసుకోండి. లిస్టు 10-12 పైన ఉంటాయి. ఏమిటి నువ్వు అన్నది అప్పు లిస్టా? నేను ఆస్తుల లిస్ట్ అనుకున్నాను కదా. అది నీ పొరపాటయా. వీటిని కూడా తిరు. వస్తున్నాడు అయ్యా. సెట్ తొందరగా సాచేవే. మళ్ళీ ఏమైందయ్యా? దిక్కి కాస్త తొయ్యండి. ఓ బస్సు అందరికి బంపర్ లాంటి తగలా. ఇదెక్కడ దిక్కుమాలిన బస్సు అయ్యా బాబు. ఇంకెంత దూరం అయ్యా? అబ్బా తొయ్యండి అయ్యా. అదిగో పెళ్లి పందిరి దగ్గరకు వచ్చేసిందిగా. మొహాలు బట్టలు మట్టి కొట్టిపోయి చెంబలు వెళ్లి బంది పొట్టులా ఎలా తగలటం చూడు. పెళ్లి అయిపోయిన తర్వాత స్నానాలు చేద్దామయ్యా సెట్. రండి రే గొడుగా ఆయన పట్టు. బావగారి ఫేస్ మహా బాగా నచ్చుతుంది నాకు. ఏ పని చేసినా విడ్డూరమే. మామూలుగా పెళ్లికి బస్సు వేసుకొస్తారు, బావగారు బస్సు తోసుకొచ్చారు. అదొక వెరైటీ. ఇప్పుడే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినట్టు బట్టలు చిరిగి జుట్టు రేగి ఎంత అందంగా ఉన్నారో పెళ్లివారు. అది సరే, కాఫీలు టిఫిన్ ఎక్కడ సెట్? రెడీగానే ఉన్నాయి, రండి. ఆగండి. ఇలాంటి పెళ్లిళ్లలో మతలబులు జరగటం, పెళ్లి కూతుళ్ళు మారిపోవటం మేము చాలా కథల్లో చదివాం, చాలా సినిమాల్లో చూసాం. అందుకని ముందుగా మాకు పెళ్లి కూతురు చూపించండి. దానికేం భాగ్యం, అదిగో పెళ్లి కూతురు. చెట్లు మీ కొంపల్లో మంచి గంధపు చెట్లు బలవా. చూడండియ్యా, నా కోడల్ని లక్ష్మీకళ తాండవిస్తుందయ్యా. ఆ నెక్లెస్ చూసారా? డైమండ్స్. ఆ గొలుసు చూసారా? డైమండ్స్. ఆ దిద్దులు చూసారా? ఆల్ డైమండ్స్. బావగారు అవునవును, కానీ మీరే మరీ పెళ్లి పందిరి వేసిన కూలీలాగా ఉన్నారు. మీ ఫేసులు జనాలకి నచ్చావు. కాస్త ఒళ్ళు తోముకుని టిఫిన్ మెద్దరు గాని. ఇది బాగుంది. అరే పాపారావు జమీందారా? అవునల్లా సేటు, నీ పళ్ళుడు పోయి బంగారు పళ్ళు రాను. నిన్ను నమ్ముకుంటే కొంప ముంచావు కదటయ్యా. ఆస్తి వస్తుంది కదా అని ఆశపడితే అప్పులు ఆ మొహన కొడతావా? అవును, సన్యాసం పుచ్చుకోవాలనుకున్న వాడివి పెళ్లికొచ్చావేంటి? నీ తండ్రి కాన్నే ఉంది భయ తమాసా. ఎట్లయినా సన్యాసం పుచ్చుకుంటున్నా కదా, ఆఖరితో పాగా సాయిన్మా చూద్దామని పోయినా. ఏం సాయిన్మా అనుకున్నావు? గదేను భయ్యా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు, పాండవ వనవాసం. గది చూసిన జబర్దస్త్ పిక్చర్ అనుకో. రాదు జరంత స్టోరీ చెప్తారా? చెప్తా. పిలవని పేరంటానికి తగలడ్డావు అన్నమాట. నీ దిక్కుమాలిన ఫేస్ వేసుకుని నా ఇంట్లో పెళ్లికి రావడానికి సిగ్గు లేదురా నీకు? రే జగంగా, మాటలు జాగ్రత్తగా రాని. నాకు కనుక తిక్కరేగిందంటే మా అబ్బాయి చేత విడాకులు ఇప్పించేస్తా. నీ అబ్బాయి చేత విడాకులు కాకపోతే విస్తరాకులు ఇప్పించుకో. నాకే మాటదారకు. మా వాడెవడో తెలుసా? ఎవడైతే నాకే. నీలాగా నికృష్ట ఫేస్ గలవాడే ఉంటాడు. ఆ నికృష్ట ఫేస్ గలవాడే మీ అదృష్ట ఫేస్ దాని మొగుడు కాబోతున్నాడు రా. అంటే రాంబాబు ఎవరో తెలుసా? మా అబ్బాయి. ఎస్వెళ్ళేడా నీ తండ్రి బరాబర్ నీ లెక్కే ఉంటాడు భయ్. గాడేం చేసింది తెలుసా? గిట్ల సింహాసనం మీద కూకుని తొడగొట్టి రాయే అని పిలిచిండు.
ఎవరిని ఎవరు నాకే తెలుసు. సాయిత్రమ్మన పోయి కదా ఎవరు అనుకున్నావు? సాయిత్రమ్మ ఎవడు పిలిస్తే ఆడికి ఎట్లా వస్తుందా? నేను రాను పోరా అన్నది. గప్పుడు ఏం చేసింది తెలుసా? గింత బొజ్జ గిట్లుంటది బాయి మీసాలు గిట్లా మిక్కిలేని గాలిడా గాడిని పిలిచి తీసుకురారా అన్నాడు. గాడి పోయి రాయే అని పిలిచిండు. నేను రానుకున్నది. తండ్రి ఎస్సీవాడు పిలిస్తేనే రాలే, మిక్కిలేని గాడి పిలిస్తే వస్తుంది బాయి నేను రానుపోరా అన్నది. గప్పుడు మిక్కిలేని గానికి గుస్సా వచ్చింది బాయి. ఏం చేసింది తెలుసా? సర 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 ఇచ్చుకొచ్చి సెంటర్లో గుంజిండు. ఇదంతా ఎవరు చూస్తాను తెలుసా? ఎంటి ఓడి చూస్తాను బిడ్డ. ఎంటి ఓడి అంటే ఏమనుకున్నావు? హిందుస్థాన్ లాగా అంటే యాక్టర్ లేదు దాని లెక్క ఎవ్వడు యాక్టింగ్ చేయలేడు పోయి జబర్దస్త్ యాక్టింగ్ చేస్తాడు అనుకో. కానీ ఏం చేస్తాడు? గద పట్టుకుని పిసుకుతా ఉన్నాడు. గంతే బాయ్ పాత బిడ్డల పిక్చర్లు అంటే ఇట్లనే ఉంటాయి. గంత పెద్ద యాక్టర్ కూడా గద పట్టుకుని పిసుకుతా ఉంటాడు. బాబు నువ్వు మాట్లాడు తప్పొద్దు, నన్ను వదిలిపెట్టి నీకు దండం ఎట్లా పెడతాను. కాదు బాయ్ నువ్వు గట్ట ఏం ఫిగారు వరకు ఇప్పుడే మంచిగా ఉంటది స్టోరీ. అప్పుడు మిక్కి నేను ఏం చేసింది తెలుసా? సాయిత్రమ్మ చీర పట్టుకుని గుంజబట్టిండు. అప్పుడు సాయిత్రమ్మ ఏం చేసింది తెలుసా? ఇట్లా పైకి చూసి కృష్ణ అన్నది. బావగారు మీరు ఇంకా కథ వింటూ ఇక్కడే నుంచున్నారేమిటి? అవతల సుముహూర్తానికి టైం అయిపోతోంది. రండి వెళ్దాం. నన్ను వదిలు బాబు. మీకు రిజర్వ్ బ్యాంకు పుట్ట 100 పిల్ల పాపలతో హాయిగా వర్తిల్లండి. బావగారు ఆ చేత్తోనే ఆ పక్కన ఇంకో 2 జంటల్ని కనీసం స్టేట్ బ్యాంక్ లెవెల్లో అయినా దీవించేయండి. అలాగే కానివ్వండి, ఓ పని అయిపోతుంది. ఇదేమిటయ్యా నీ కూతురు అక్కడ ఉందేమిటి? మరి ఏమ్మా ఎవరు? నీ కోడలు. ఓసి నీ మొగుడు మినిస్టర్ అవ్వా? ఎవరు నువ్వు? సుమతి. సేటు నువ్వు సేటు కాదు, కేటువి. నీ కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి ఇంత మోసం చేస్తావా? ఆగండి. ఎవరిది మోసం? తనకు కాబోయే అల్లుడు యోగ్యుడై ఉండాలన్న కోరికతో నన్ను పరీక్షించడానికి ఆయన అన్న ఓ చిన్న మాట పట్టుకుని శుభలేఖలు వేయించి శాంతి ద్వారా జగన్నాథం గారి ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్న మీద ఆయందా? ఏదేమైనా సరే నేను ఈ పెళ్లి ఒప్పుకోను. అసలు మా వాడికి పెళ్లి జరగలేదు. వెంటనే మరో పెళ్లి జరిపిస్తాను. చేసుకో చక్రపాణి, ముహూర్తం జరిగిపోయింది. అయినా ఏం పర్వాలేదు. ఈ పెళ్లిని కాదని నిన్ను నమ్ముకున్న ఆ పిల్లని కాలానికి కర్మానికి వదిలేసి మరో లక్షాధికారి కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న. చేసుకో. ఆ పెళ్లి జరిగిన కొంతకాలానికి ఓ కోటీశ్వరుడు ఎదురైతే తన కోడలి మెళ్ళో మంగళసూత్రం తనే తెంచేసి వీలైతే ఆ పిల్ల మీద కిరసనాలు పోసి తగలేసి ఆ కోటీశ్వరుడు కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న. ఏ రోజు చూసినా దేశంలో ఏదో మూల ఓ ఆడపడుచు మంటల్లో మాడి మసైపోతుందంటే దానికి కారకులు మీ నాన్న లాంటి స్వార్థపరులు, ధనదాహం గల కిరాతకులు చక్రపాణి. చక్రే లే నేనంటుంటే ఎవరు నువ్వు? నేను మీ నాన్నరా? కాదు, నేను నీ కొడుకును కాదు. నువ్వెవరో అసలు నాకు తెలియదు. విన్నారుగా నారాయణ గారు, అతను వివేకవంతుడు గనక స్వార్థపరుడైన తండ్రి నుంచి తెగతెంపులు చేసుకున్నాడు. ఇక మీదో మీరు చూసుకోవచ్చు. కన్న తండ్రినే కాదంటావురా? నీ వల్ల లాభం సంపాదించొచ్చని నిన్ను ఎర్రచందన మొక్కలాగా జాగ్రత్తగా పెంచుకొస్తే నేనెవరో తెలియదంటావా? నా బాకీ మాట ఏంటి? నా అప్పు తీర్చో. నా డబ్బు నా కక్క. అలా చూస్తావేంటయా? మా డబ్బులు మాకే, నీకే చెప్పేది. ఏదేదో అనుకున్నాను, ఏదో జరిగిపోయింది. బాబు మీ బాకీలన్నీ ఇచ్చేస్తాను, కొంచెం నన్ను కింద దింపండి. మీలో ఎవరి దగ్గరైనా ఓ 5 ఉంటే. ఏం తమాషాగా ఉందా? కాదయ్యా, తల దిమ్మెక్కింది, వేడిగా ఒక కాఫీ అవుదామని. మీ గ్యాంగ్ అంతా కలిసి ఓ ప్రాంతీయ పార్టీ పెట్ట. కమ్మటి కథ చెప్తా అంటే ఇట్లనే గారు కూడా మారిపోయిండు. ఏం చేయాలి? పూర్తిగా చెప్తే గానీ మనకు నిద్ర పట్టదు. ఇప్పుడు నువ్వు దొరికినావు కదా, మిగిలిన కదా నీకు చెప్తావు. ఏం కదా అదేరా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు. పాండవనవాసం పోయి అట్లా యశోడు తొడగొడతాండు పోయి సాయిత్రం ఏడుస్తాండు. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాండు. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాండు. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాండు. ఇదంతా ఎవరు చూసిండు అనుకున్నావు? ఎన్టీ ఓడి చూసిండు బిడ్డ. ఎన్టీ ఓడి అంటే ఏమనుకున్నావు? విశ్వామిత్రుడు. హిందుస్థాన్ లాగా అంటే యాక్టర్ లేనే లేడు. వాళ్ళకి ఎవ్వరు యాక్టింగ్ చేయలేడు పోయి జబర్దస్త్ చేస్తాడు. కానీ ఏం చేస్తాడు? ఫాల్తుగా లెక్క భీమినేశ్వరం కట్టింది కదా, గదా పట్టుకుని పిలుస్తా ఉన్నాడు. అంతే పోయి
పాత పెట్టెలో పిచ్చాలంటే అట్లనే ఉంటాయి. కానీ ఏం చేస్తారు, గద పట్టుకుని పిస్తా ఉన్నాడు. గప్పుడు వారి తప్పుడు సేకు మిగతా కథనే చెప్తాను నిండ్రి. ఇలా ఇంటి వాడు గదా పట్టుకొని పిసుకుతాడా? ఇది ఎవడు చూసిండు అనుకున్నావు? గవాస్కర్ చూసిండు. గవాస్కర్ బ్యాగ్ పట్టుకొని పిసుకుతా ఉన్నాడు. ఇది కపిల్ దేవ్కు నచ్చలా. కపిల్ దేవ్ రవి శాస్త్రి చెప్పిండు. రవి శాస్త్రి బడా గుసా మీద సర్రగా కారేసుకొని పోయింది. కన్నామ్మని పిలుచుకొచ్చిండు. కన్నామ్మ అంటే ఎవరు అనుకున్నావు? హిందుస్థాన్ లో గవర్నమెంట్ ఆర్టిస్ట్ మళ్ళా జయప్రద సిస్టర్, మీనాక్షి శేషాద్రి డాక్టర్, శ్రీదేవి భానుప్రియుల కజిన్ సిస్టర్, హేమమల్లి మనవరావు. ఆ విషయం టిప్పు సుల్తాన్కి నచ్చలేదు. రుద్రమదేవి టిప్పు సుల్తాన్ ఓ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయారు. కన్నమ్మ డాన్స్ చేస్తుంది. కన్నమ్మకి పోటీగా హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. ఎవరు? రాజబాబు. రాజబాబు చెప్తే హేమమల్లి ఇలా. రాజబాబు సన్న బయడు వేలగిరి పిలిచకొచ్చిండు. వేలగిరి నెత్తి మీద ఉండేసి హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. అప్పుడు హేమమల్లి రమణారెడ్డి ఇద్దరు డాన్స్ మొదలు పెట్టిండు. ఇదంతా ఎవడు చూస్తాడు అనుకున్నావు? మహమ్మద్ బీన్ తుగ్లక్ చూస్తాడు. తుగ్లక్ అంటే ఎవడు? ఇంకా నన్ను వదిలేరా? అదే పొట్టున పడ్డ శాప తీర్నైపోయింది నా బతుకు. ఏమిటి బాబు ఏమన్నావు? ఒడ్డున పడ్డ చాపనన్నావా? అవు